మీరు చిత్రరంగంలోకి ఎలా వచ్చారు? సినిమాలో రావడానికి మాత్రం ఇట్స్ యాక్సిడెంట్. బహుశా అది జయం తీసే టైం అనుకుంటుంది. దట్ హాస్ గివెన్ అస్ సో మచ్ నాలెడ్జ్. ఒక యాక్టర్ కావాల్సింది ఏంటంటే బేసికలీ అరవింద సమేత అంటే ఎన్టీఆర్తోని, ఆచార్య అంటే చిరంజీవితో, చిరంజీవి గారు. ఇట్లాంటి ప్రముఖులతో చేసేటప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా యాక్టర్ ఎప్పుడు యాక్టర్ అనిపించుకోగలుగుతాడంటే నీ గురించి రైటర్ ఒక పాత్ర రాస్తే. సరిగా మీరు సక్సెస్ అయింది కదా, మీ చివరికి ఆ పేరు చూశాను రెడ్డి తీసేయండి సార్. పట్నం పోయి వాళ్ళు కిడ్నీ అమ్ముతారు, మధ్యలో మోసపోతారు. ఏందిరా అస్సలు ఇచ్చిన మిత్తేదిరా అంటాడు. ఇచ్చినా కూడా హైదరాబాద్ సముద్రం ఎట్లా తీసుకొస్తావురా. రాజమౌళి గారు మెన్షన్ అబౌట్ దట్ పర్టికులర్ సీన్. ఫోటోగ్రాఫర్గా కెమెరా రీల్ చుట్టడం నుంచి ఆ అనుభవాలే వాళ్ళకు నాకు టెస్ట్ పెట్టండి. ఒకవేళ నేను మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ ఐఎమ్ ద వన్ హూ వాజ్ విత్ హిమ్. రైటింగ్ విత్ ద లైట్ ఈస్ ఫోటోగ్రఫీ. అందుకే ఫోటోగ్రాఫర్ అనేవాడు ఎప్పుడైనా కానీ ఇఫ్ యూ హేట్ ఎనీథింగ్ నథింగ్ యూ కెన్ సీ. బ్లైండ్ అయిపోతాడు మనిషి. రాళ్ళల్లో ప్రాణం ఉండదా. ఏజ్డ్ అరౌండ్ 2500 million years old. కెన్ యూ బిలీవ్ దట్? ఏ రాక్ when blasted can never grow, but a tree which is cut can grow. Rocks, they started speaking to me. ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ సందర్భంలో మేము పోయి ఏం ఫోటోగ్రఫీ, ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఒక పెళ్లి తీస్తే ఆ ఫోటోగ్రాఫర్ ఆల్బమ్ ఇచ్చే వరకు నువ్వు తురుమ్ ఖాన్ ఫోటోగ్రాఫర్ ఉండొచ్చు, 100 వెడ్డింగ్లు చేయొచ్చు, కానీ నిన్ను పిలిచిన వాళ్ళ ఇంట్లో ఒకటే వెడ్డింగ్ అవుతుంది, ఒకటేసారి అవుతుంది. ఈ ప్రీ వెడ్డింగ్లో ఏం ఫోటోలు అండి? టచ్ మీ నాట్ అట్ ఉండాలి, మళ్ళీ ఆనందం కనవాలి ఇద్దరిట్లో. యూ హెవ్ టు కవర్ ద ఎంటైర్ డాక్యుమెంటరీ. మేడం మేడం ఫోటోగ్రాఫర్, అరే ఎవర్రా మేడం? ఒక ఇంట్లో పెళ్లి అవుతుంది, ఆ నెక్స్ట్ నిన్ను పిలవలేదనుకో వాళ్ళ ఇంట్లో ఇంకో పెళ్లికి అంటే కథమన్నట్టు. ఇటీవల హైదరాబాద్ యూనివర్సిటీ విస్తరణ అయితే నాకు పోలీస్ కాల్ చేసినారు. ఏమండి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ పేరు చెప్తున్నారు, మీరు ఇది ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసింది అంటే చెప్పిన ఐఎమ్ సారీ, యూ డోంట్ నో అబౌట్ దిస్, యూ గూగుల్ ఇట్, సేవ్ దిస్ రాక్ అని నేను నా యాజ్ అ ఫోటోగ్రాఫర్ ఆఫ్ దట్ రాక్. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి, సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు, ఫోటోగ్రఫీలో అనేక ప్రయోగాలు చేసి గుర్తింపు పొందిన వ్యక్తి, సుమారు 85 చిత్రాలలో నటించిన నటుడు కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి సమక్షంలో ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వారు రకరకాల జీవిత ప్రయాణాలు చేసిన వారు. ఒకప్పుడు ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగి, అంతకంటే ముందుగా గ్రామీణ జీవితంలో అనేక ఒడిదొడుకుల్ని గుర్తింపు పొందిన వ్యక్తి, ఆ ఒడిదొడుకుల నుంచి రాటుదేలిన వ్యక్తి. ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే ఫోటోగ్రఫీపై ఉన్న ఆసక్తితో ఫోటోగ్రఫీలో అనేక ప్రయోగాలు చేశారు. వాటి ద్వారా మంచి గుర్తింపు పొందారు. అనూహ్యంగా సినీ నటుడుగా మారారు. వారు కూడా ఊహించలేదేమో. సినీ నటుడుగా మారి 1-2 సినిమాలకు పరిమితం కాలేదు, 85 చిత్రాలకు పైగా నటించారు. వారు తమ జీవితాన్ని వివరిస్తారు. మీరు చిత్రరంగంలోకి ఎలా వచ్చారు? ముందుగా S6 ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్ అంజయ్య గారికి కూడా థ్యాంక్స్. సినిమాలో రావడానికి మాత్రం ఇట్స్ యాక్సిడెంట్. ఎందుకంటే బహుశా అది జయం తీసే టైం అనుకుంటా. తేజ గారు, అవును, ఫేమస్ డైరెక్టర్ తేజ గారు, అతను నితిన్ హీరోగా అందులో ఆయన పోర్ట్ఫోలియో చేయాలి. ఆయనకు మొట్టమొదటి సినిమా నితిన్ పోర్ట్ఫోలియో చేయాలి ఆయనది. ఫోటోగ్రాఫ్స్ తో ఆయన పోర్ట్ఫోలియో చేయాలంటే వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి నా ఫ్రెండ్. అతను అన్నాడు, నేను మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయనతో చేయిస్తాను పోర్ట్ఫోలియో అని నితిన్ పిక్చర్స్ పోర్ట్ఫోలియో చేశాను. అది తీసుకెళ్ళి తేజ డైరెక్టర్ గారికి ఇచ్చారు. అప్పుడు డైరెక్టర్ చూసి బాగున్నాయి ఫోటోలు, ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగా ఎవరు తీశారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన దగ్గర రాజా అని ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, తేజ గారి పర్సనల్ ఫోటోగ్రాఫర్. అయితే సుధాకర్ రెడ్డి గారు నేను నాకు పరిచయం కాబట్టి నాతో చేయించినాడు ఆ పోర్ట్ఫోలియో. సరే అయిన తర్వాత తను నీ తీశారు కదా, అట్లా ఇంక 2-3 గర్ల్స్ కూడా ఉన్నారు, మేము ఆడిషన్ చేస్తున్నాం, వాళ్ళది కూడా తీయమంటే వాళ్ళకి కూడా తీసి ఫోటోలు పంపితే తేజ గారు ఎవరు ఒకసారి చూద్దామండి ఫోటోగ్రాఫర్ రమ్మన్నది. నేను వెళ్ళాను. ఆయన ఊహించలే మన పర్సనాలిటీ, అదంతా ఊహించలేదు. ఏమండి మీరు ఇంత పెద్ద పర్సనాలిటీ, ఇంత కెమెరా పెట్టుకుని ఉన్నారు, కెమెరా ముందుకు రావాలి మీరు అన్నారు. అంటే లేదండి ఎప్పుడు ఊహించలేదంటే అప్పుడే తేజ గారు అందరు కొత్త వాళ్ళతోని జై అని ఒక సినిమా తీస్తున్నారు, జై. అవును, అందులో నన్ను కూడా ఆడిషన్స్ పిలిచారు.
తర్వాత సెలెక్ట్ చేశారు. అందులో ఒక మంచి రోల్ చేశాను నేను. ఒక పాకిస్తాన్ కమాండర్, ఐఎస్ఐ కమాండర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇండియా. చాలా మంచి రోల్ అది. ఒక 1 month షూటింగ్ అయింది అది రామోజీలో, డిఫరెంట్ ప్లేసెస్లో. ఆ విధంగా నేను సినిమాలో ఎంటర్ అయ్యాను, తేజ డైరెక్టర్. ఇక దాని తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత రాజమౌళి గారు సై సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ విధంగా ఇక దాని తర్వాత ఒకటి కంటిన్యూ అయ్యాను ఇండస్ట్రీలో. ఫోటోగ్రఫీ చేస్తూ కూడా అందులో. నటునిగా మీకు నచ్చిన సినిమా, మీ పాత్ర, నచ్చిన పాత్ర? నేను 3 సినిమాల్లో మెయిన్ విలన్ గా చేశాను. మిగతా ఆయన కూడా క్యారెక్టర్ యాక్టర్స్. ఏమేంటి ఆ సినిమాలు? ఆపరేషన్ దుర్యోధన మెయిన్ చేశాను, తర్వాత మనోడు అనే దాంట్లో మెయిన్ విలన్ చేశాను. అలా ఇంకా 2 సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్ చేశాను. తర్వాత దావత్ ఇష్క్ అని హిందీ యశ్రాజ్ ఫిలిమ్స్లో చేశాను. అందులో బాబుబాయ్ అని హైదరాబాద్ బేస్డ్ క్యారెక్టర్, చాలా బాగా వచ్చింది అది. ఆ విధంగా ఆల్మోస్ట్ 80 to 85 తెలుగు, తమిళ్, హిందీ వెబ్ సిరీస్ అన్నీ కలిపి అరౌండ్ 80 to 85 ఫిలిమ్స్. ఈరోజు మై లేటెస్ట్ ఫిలిం ఈజ్ రీసెంట్లీ రిలీజ్డ్, దండోరా. ఇంకా 2 సినిమాలు వస్తున్నాయి. ఒకటి అమీర్ లోగన్, ఒకటి హైదరాబాద్ బేస్డ్ సినిమా, తెలుగు సినిమా అనేది. తర్వాత నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ వస్తుంది, సూపర్ సుబ్బు అని ఒకటి. తర్వాత జమానా అని ఒక సినిమా తెలుగు. ఇవి ఇప్పుడు రిలీజ్ కావడానికి ఉన్నాయి. అలా అలా మా సినీ జీవితం, అంటే సినీ నట జీవితం సినీ నట సంతృప్తినిచ్చిందా, లేదా ఇంకా ఏదో చేయాలనే తపనతో ఉందా? లేదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినీ జీవితం బేసికలీ ఎమోషనల్ క్యారెక్టర్. ఇప్పుడు వీఆర్ బేసికలీ ఫ్రమ్ విలేజ్, రూరల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మా బాబులందరూ వ్యవసాయం చేసేవాళ్ళు అన్నట్టు. సో మేము తెలంగాణలో మీకు తెలుసు, ఒక విలేజ్ అంటే ఒక విధంగా మంచి ఒక యూనిట్ లాగా ఉంటారు. వాళ్ళకి కుల మత భేదాలు చాలా తక్కువ ఇక్కడ. అసలు ఎవరు పట్టించుకోరు, అందరూ మంచి కలిసి మెలిసి ఉండే బంధువులా పిలుచుకుంటారు, అందరూ. బంధుత్వం కలిపి పిలుచుకుంటారు. విలేజ్ ఇస్ సచ్ ఎ యూనిట్, గొప్ప యూనిట్ విలేజ్. తెలంగాణ విలేజ్ లో యూనిట్ చాలా గొప్ప యూనిట్. మామ, బావ, అన్న, ఇలా రకరకాలుగా పిలుపులు ఉంటాయి. ఆ కులమా ఈ కులమా ఏముండదు, కొద్ది ఉంటే ఉండడం అది వేరే విషయం. కానీ ఆ విధంగా రూరల్ ఏరియాస్ వచ్చి తర్వాత రూరల్ ఏరియాని చదువుకొని, ఇప్పుడు మా ఊరు నుంచి జమిలాపేట్ విలేజ్ మాది, బీబీనగర్ మండల్. మా ఊరికి 4 కిలోమీటర్లు ఔషాపూర్ అని ఉండే, ఔషాపురం మెయిన్ రోడ్ మీద. మా స్కూల్ లేకుండా అప్పుడు. సో ఆ 4 కిలోమీటర్లు రోజు నడిచిపోయి మార్నింగ్ చదువుకొని మళ్ళీ వచ్చేవాళ్ళం మేము. సో ఈ విధంగా మా అందరూ వెళ్ళడము, కలవడము, ఆ జీవితమే వేరేనండి. దట్ హ్యాస్ గివెన్ అస్ సో మచ్ నాలెడ్జ్, నాట్ ఓన్లీ నాలెడ్జ్, కాన్ఫిడెన్స్. ఈ ప్రపంచంలో బతకడానికి అంటారు చూస్తున్నారా, ఆ కాన్ఫిడెన్స్ అంతా కూడా అక్కడ విలేజ్ బ్యాక్గ్రౌండ్ వల్ల, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చింది మాకు. సో ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మాలో ఉండిపోయినాయి. ఒక యాక్టర్ కావాల్సింది ఏంటంటే బేసికలీ నాకు తెలిసినంత వరకు, ఐ మీన్ మెనీ ఇన్స్టిట్యూట్స్, రకరకాలుగా మెనీ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్, సో మెనీ థింగ్స్. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటే మాత్రం సరిపోతుంది యాక్టింగ్. పాత్రకు తగిన ఎమోషన్ ఉండాలి. అంటే ఎమోషన్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి, నీవు ఓపెన్ హార్ట్ ఉండాలి, పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి. దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు క్లోజ్గా ఉండొద్దు నీ హార్ట్, ఇట్ షుడ్ బి ఓపెన్, పాజిటివ్, ప్రతిదీ తీసుకునే కెపాసిటీ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏ పాత్ర ఇచ్చినా కానీ ఆ పాత్రకు తగ్గది ఎమోట్ చేయగలుగుతాం, అందులో లీనమైపోవడం అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ ఆర్ బ్రైట్, బికాజ్ నీకున్న అనుభవాన్ని అంతా కూడా జోడించి రంగరించి ఉంటుంది. ఆ విధంగా ఒక ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్. అరే మనకు ఒక పాత్ర దొరికింది కదా, అందులో మన నిజ జీవితంలో చేయని విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, నేను ఏడవాలనుకుంటా, పెద్దగా ఏడవాలనుకుంటా అనుకో. నేను మామూలు జీవితంలో ఏడ్చాను అనుకోండి, అందరు పిచ్చోడరా అనుకుంటారు. అదే ఒక పాత్రలో ఏడవాలనుకున్నాను అనుకోండి, ఆల్ దట్ ఎమోషన్స్ ఐ కెన్ షో ఇన్ మై క్రై, స్మైలింగ్, షౌటింగ్, ఇవన్నీ నవరసాలు ఏదైనా పండించవచ్చు. మనకు అవకాశం వచ్చినప్పుడు చూపెట్టుకునే అవకాశం ఉంటుంది. యాక్టింగ్లో అది పాసిబుల్, రైటర్కు అది పాసిబుల్, అన్ని చూపెట్టగలదు. పెయింటర్కి అది పాసిబుల్, ఫోటోగ్రాఫర్కి అది పాసిబుల్, డాన్సర్ కూడా పాసిబుల్. ఈ విజువల్ ఆర్ట్స్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఉంటాయి. విజువల్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, ఇది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డ్రామా, నాటకాలు, భాగవతాలు, వీధి నాటకాలు, ఇవన్నీ రకరకాల థియేటర్. ఇందులో ఎమోషన్ చూపెట్టడానికి చాలా అవకాశం ఉంటుంది. సో
ఒక యాక్టర్ అనేవాడు మాత్రం ఎమోషనల్ అయి ఉండాల్సి ఉంటుంది. మనం ఎమోషన్ చూపించాలి, చూసే వాళ్ళకి ఆ ఎమోషన్లోకి వెళ్ళేలా చేయాలి. వెళ్ళిగా చేయాలి, తీసుకెళ్ళిపోవాలి అక్కడ అందులో అది. వాడిని. ప్రతి ఒక్కరిలో ఆ ఎమోషన్ ఉంటుందండి, కానీ అందరు చూపెట్టలేరు. అవును. మంచి చేసే యాక్టర్ మాత్రం ఆ ఎమోషన్ చూపెట్టగలుగుతారు. అప్పుడు కనెక్ట్ అవుతాడు ఆడియన్స్లో. అరే నాకు కూడా ఎన్నోసార్లు ఇలా జరిగింది కదా, ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ దిస్ మెనీ టైమ్స్, కానీ చేయలేకపోయాను, అవకాశం రాలేదే నాకు. ఎంత అవలీలగా అతను చెప్తున్నాడు, నా సంఘటన నా జీవితాన్ని చెప్తున్నాడు యాక్టరు అనే ఫీలింగ్. అప్పుడే ఆడియన్స్ కరెక్ట్ అవుతాడు దానికి, పాత్రకు. అది సినిమాల్లో రకరకాలు ఉంటాయి. అవునండి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు. అవును. అరవింద సమేత అంటే ఎన్టీఆర్తోని, అవును. ఆచార్య అంటే చిరంజీవితో, చిరంజీవి గారితో. ఇట్లాంటి ప్రముఖులతో చేసేటప్పుడు ఉండే ఫీలింగ్స్ ఏంటి? అంటే బేసికల్లీ అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే నా పాత్రలు పరిమితం, చిన్న పాత్రలే. ఎన్నో సినిమాలు చేశాను. హీరోతో చేసిన పాత్రలు కొన్ని ఉన్నాయి, లైక్ పవన్ కళ్యాణ్ గారితో ఫేస్ టు ఫేస్, ఇలా చేసినవి చాలా ఉన్నాయి. రానాతోని, చిరంజీవి గారితో ఫేస్ టు ఫేస్ చేయలేదు కానీ బట్ విల్ బి ఏబుల్ టు కనెక్ట్. ఆ సీన్లో ఉంటాం మేము, తనతో డైరెక్ట్ డైలాగ్ డెలివరీ లేకుండా ఉంటాం మేము. గొప్ప ఫీలింగ్ ఉంటుందండి, ఎందుకంటే దే ఆర్ విత్ స్టాల్వర్డ్స్ కదా వాళ్ళు. అవును. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారైనా, మన చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, దే హ్యావ్ డన్ వండర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో దే ఆర్ హీరోస్. అటువంటి పెద్ద సినిమాలో చేయడం అనేది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఇదంతా కలుగుతుందండి వాళ్ళతో. అంటే ఒక పెద్ద పాత్ర పోషించినప్పుడు సినిమాలో, అవును. మంచి లెంతీ పాత్ర పోషించినప్పుడు ఉండే అనుభవాలు భిన్నంగా ఉంటాయి. అవును. అట్లాంటి ఫీలింగ్ ఇచ్చిన సినిమా ఏంటి? నేను ఈ మధ్యకాలంలో ఇది చేశా, ఏది మన పేపర్ బాయ్ అని సినిమా చేశా. సంపత్ నంది గారని ఇంతకుముందు అతను రైటర్ ఉండే, అతను ఎప్పుడు అనేవాడు, ఏమంటే ఎప్పుడు మీరు నెగిటివ్ పాత్రలేనా, మీకు ఒక పాజిటివ్ లుక్ పాత్ర ఉంది, మీరు బేసికలీ పాజిటివ్ గా, బాడీ లాంగ్వేజ్ ఏమో నెగిటివిటీ కనబడుతుంది, కానీ బట్ సిన్స్ ఐ నో యూ పర్సనల్లీ యూఆర్ పాజిటివ్ అవుట్లుక్ గై, చేస్తానని అనేవాడు ఎప్పుడు. ఒకసారి అవకాశం వచ్చింది, పేపర్ బాయ్ అనే సినిమాకి అవకాశం వచ్చింది. అందులో నాకు ఒక ప్రొఫెసర్ పాత్ర ఇచ్చాడు, ఫుల్ లెంత్ పాత్ర. బేసికలీ ఏంటండి, ఓ డైరెక్టర్ ఒకటి విజువలైజ్ చేస్తారండి. సినిమా యాక్టర్ ఎప్పుడు యాక్టర్ అనిపించుకోగలుగుతాడంటే, నీ గురించి రైటర్ ఒక పాత్ర రాస్తే, నిన్ను దృష్టిలో పెట్టుకొని, నీ పర్సనాలిటీ, నీ క్యారెక్టర్, నీ ఎమోషన్ దృష్టిలో పెట్టుకొని ఒక పాత్ర రాసుకొని, ఇగో ఈ పాత్రకు అతనైతే బాగుంటుంది అని ఎప్పుడైతే పాత్ర రాయగలుగుతారో ఆ రోజే నీవు యాక్టర్, లేకపోతే ఎవరైనా చేయొచ్చు. ఆ పర్టికులర్ రోల్ నా గురించి అనుకొని అతను చేశాడు కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బాగుండదు, వెరీ అప్రిసియేషన్ కూడా వచ్చింది దాని గురించి. తర్వాత ఆపరేషన్ దుర్యోధనలో మెయిన్ విలన్ చేశారు, పోసాని మురళీకృష్ణ గారు డైరెక్షన్ చేశారు. వండర్ఫుల్ డైరెక్టర్, చాలా సక్సెస్ అయింది సినిమా అది. అయితే ఒక చిన్న తమాషా అయింది, ఆపరేషన్ దుర్యోధన అయినప్పుడు చాలామంది ఉంటారు ఇండస్ట్రీలో, వాళ్ళకి హాఫ్ టైంలో అందరు, సరే మీరు సక్సెస్ అయింది కదా, మీరు ఒక పని చేయండి అన్నారు. ఏంటండి అని అన్నారు. మీరు చివరికి ఆ పేరుని చూశారా రెడ్డి, తీసేయండి సార్. ఎందుకు అన్నాను. అది కాదండి, ఇక్కడ అవన్నీ ఉంటాయి. సినీ రంగంలోకి వచ్చినప్పుడు పేర్లు మార్చుకున్న నటులు ఎంతో నవ్విన, ఇక నేనేం ఆర్గ్యూ చేయదలుచుకోలేదు, నవ్విరుకున్నా. ఇవన్నీ అవసరమా, ఇవన్నీ రెడ్డి ఉంటేంది, లేకపోతే ఎవడైతే ఏమైతే పొడుక్కుంటే పోతే, అన్ని పాత్రలు అవసరమే ఇక్కడ. అవును. నీ ప్రామాణికం ఏంది, యాక్టింగ్ రావడం, ఆ పత్రికల పాత్రకు సూట్ కావడం, అదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఏ డైరెక్టర్ అయినా చూసేది అదే. ఇక్కడ కులం కాదు, మతం కాదు, ఏం సంబంధం లేదు, ఉండవు. అందరు అనుకుంటారు బయట, అరే కాస్టిజం ఎక్కువ ఉంటుంది అంట కదా, ఇంత ప్రాంతీయత ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ బేకార్ మాటలు, ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నేను తెలంగాణ లాంగ్వేజ్ వచ్చిన వాడిని, తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతా, నేను అన్ని లాంగ్వేజ్ మాట్లాడగలుగుతా. హైదరాబాద్ ఉర్దూ మాట్లాడగలుగుతా, దక్కని మాట్లాడగలుగుతా, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ. తర్వాత మన ఆంధ్ర టైప్ కృష్ణా డిస్ట్రిక్ట్ మాటలు కూడా మాట్లాడగలుగుతాం. అయితే ఇప్పుడు ఆథెంటిక్గా తెలంగాణలో ఒక క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ బి మోర్ పవర్ఫుల్, ఎందుకంటే నేను ఆ విధంగా మాట్లాడగలుగుతాను. తెలంగాణ లాంగ్వేజ్ మట్టి అదైతే ఉందో, అది తెలంగాణ లాంగ్వేజ్లో వాసన వాసన అది హృదయంలోకి వస్తుంది. అది ఆ మాట పైనుంచి రాదు, అది ఉంటుంది అందులో ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క పాత్ర తృప్తినిస్తూనే ఉంటుంది. సినిమాలలో
కొన్ని పాత్రలు మనల్ని కూడా కొంత స్పందింపజేస్తుంటాయి ఆ పాత్ర స్వభావాన్ని బట్టి. అవునండి. వేదం సినిమాలో అట్లాంటిదే. వేదం సినిమాలో దాని ముగింపు ముగింపు ఎట్లంటే, వేదం సినిమాలో పాత్ర చిన్నదే, ఆ, కానీ అందులో ఒక పటేల్ క్యారెక్టర్ నాది. అందులో పటేల్ క్యారెక్టర్ అయితే ఆ సినిమా అంతా రివాల్వ్స్ అరౌండ్ ఒక అబ్బాయిని నా దగ్గర బాండెడ్ లేబర్గా పెట్టుకుంటాను నేను. బాండెడ్ లేబర్గా నా ఇటుక బట్టల్లో పనిచేస్తుంటాడు ఆ అబ్బాయి, చిన్న పిల్లాడు, కుర్రాడు, స్మాల్ గాయ్. సో వాడిని నాకు ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించి, ఇంట్రెస్ట్తో సహా చెల్లించి వాడిని తీసుకుపోవాలి. అది అందులో ఒక ఓల్డ్ వాళ్ళ తాత, వాళ్ళ మదర్ ఇద్దరు. ఆ, సో వాళ్ళు ఏం చేస్తారంటే, సరే డబ్బులు వాళ్ళ దగ్గర చాలా బీద వాళ్ళు ఉంటారు, అయితే వాళ్ళకి మధ్యవర్తి కూడా కలిసి వాళ్ళ మదర్ కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయి అంటే, సరే అని పట్నం పోయి వాళ్ళు కిడ్నీ అమ్ముతారు, మధ్యలో మోసపోతారు, ఆ, డబ్బులు సరే చివరికి కొన్ని డబ్బులు వస్తాయి వాళ్ళకు. డబ్బులు వస్తే ఆ డబ్బులను దొంగతనం చేస్తారు, ఎత్తుకపోతాం. ఆ. సంబడి టేక్స్ అవే, హీరో నాక్స్ అవే దట్ మనీ. సో సినిమా మొత్తం దాని చుట్టే తిరుగుతుంది, ఆ డబ్బుల చుట్టే తిరుగుతుంటుంది. చాలా బ్యూటిఫుల్లీ కాయిన్ పిక్చర్ అది. ముగ్గురు హీరోలను కలిపి చేశాడు, చాలా గొప్ప సినిమా. క్రిష్ గారు చేశారు అది, క్రిష్ జాగర్లముడి గారు. హైలీ సక్సెస్ఫుల్, హైలీ అక్లైమ్డ్ ఫిల్మ్ అది. సో చివరికి అంత అయిపోతుంది, చివరికి మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ ముసలాయనకు డబ్బులు ఇచ్చేస్తారు. సమ్ మనీ కమ్స్ బ్యాక్ టు ద ఓల్డ్ మ్యాన్. సో నా దగ్గరికి వస్తాడు, అబ్బాయిని తీసుకొని ఇటుక పటేల్ దగ్గరకు వచ్చి పారా పటేల్కు ఈ పైసలు ఇచ్చేసి విడిపించుకొని పోదాంపా అంటే, సరే అని వస్తారు వాళ్ళు. నా దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తాడు. ఏందిరా అస్సలు ఇచ్చినావు, మిత్తేదిరా అంటాడు. పటేల్ అంటే, ఇది సరే మిత్తేదిరా, అస్సలు ఇచ్చినావు, మిత్తి ఇవ్వు అంటే, మిత్తి ఏంది పటేలా, మిత్తితోనే ఇస్తున్నా కదా అంటాడు. అంటే ఆ పిల్లగాడు అంటాడు, ఉండు తాత నేను కడతా, మిత్తి కట్టి చెప్తా సార్ పటేల్కి చెప్తా అని. ఆడు మిత్తి చేయమింది లెక్కలు చేసి, ఇంత పర్సెంట్ 30,000 వస్తాయంటే, ఆ ముసలాయన గో ఇంతే వస్తాయి పటు అని నా చేతిలో పెట్టేసి పోతుంటే అట్లే నేను చూస్తుంటాను. నా అసిస్టెంట్ ఉంటాడు పక్కన, ఏం పటేలా ఇటు చేసినావు అని అంటే, ఇటు చేయరా చదువుకుంటాడు. ఆ డైలాగ్ మీరు నమ్మరు అంజయ్ గారు, ట్రస్ట్ మీ, ఈవెన్ టుడే, ఎస్టర్డే ఆల్సో, మేమే అని వస్తాయి చూడు, మేమే. ఆ మెమేలో ఇప్పటికీ ఆ డైలాగ్ మీద వస్తాయి. మీరు ఎక్కడన్నా చూడండి, మీకు వస్తాయి. పొలిటికల్లీ ఎవడన్నా ఎంత ఇటు చేయరా పోతాడు అనే ఏదైనా మీనింగ్ ఉన్నదనుకోండి, ఈ మెమే వేస్తారు. ఆ విధంగా ఇంకోటి చాలా పాపులర్ డైలాగ్ ఆపరేషన్ దుర్యోధనలో, శ్రీకాంత్ నేను ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తుంటాం. శ్రీకాంత్ ఒక ఎమ్మెల్యే, నేను రైవల్గా కాంటెస్ట్ చేస్తుంటాం. శ్రీకాంత్ అన్ని ప్రామిసులు చేస్తుంటాడు, అరే హైదరాబాద్కు సముద్రం తీసుకొస్తారా అని. నేనంటే, అరే పిచ్చినా కొడక, హైదరాబాద్ సముద్రం ఎట్లా తీసుకొస్తావురా అని అంటే, నేను అది కూడా మేమే కింద వచ్చింది. మొన్న ఈడ వాటర్ లాగ్ అయితే మొత్తం నీళ్ళు వచ్చినాయి కదా, ఆ హైదరాబాద్ సముద్రం తీసుకొచ్చినారా అని. సో కొన్ని అట్లా సందర్భంగా డైలాగులు అన్నట్టు, అది రైటర్ రాసిన గొప్పతనం అది. దాన్ని మనము యాడ్ చేయాలి అంతే. ఆ విధంగా వేదములు అది నాకు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దెర్ వాజ్ ఏ టాక్ బిట్వీన్ రాజమౌళి గారు అండ్ దెన్ క్రిష్ గారు. రాజమౌళి గారు మెన్షన్డ్ అబౌట్ దట్ పర్టికులర్ సీన్. చివరి సీన్ చాలా బాగుందండి. సో పేరుగిరి ఏం తీసుకోలేదు, కానీ చివరి సీన్ ఎంత సంతోషమైందంటే, ఎందుకంటే ఆ సీన్లో నేను ఉన్నాను కాబట్టి. సో దట్ ఫీలింగ్ విల్ బి దేర్ ఆల్వేస్ వెన్ సంబడి అప్రిషియేట్స్, మనం చేసిన యాక్టింగ్ బాగుంది అని అప్రిషియేట్ చేస్తే న్యాచురల్లీ చాలా సంతోషం అవుతుంది. ఇట్స్ లైక్ ఎ ఫుల్ఫిల్మెంట్. మీరు సినీ నటుగా యాదృచ్ఛికంగా వచ్చారు, ఫోటోగ్రాఫర్గా చాలా సంవత్సరాలు పనిచేశారు, కెమెరా రీల్ చుట్టడం కానుంచి కడగడం కానుంచి మొదలుపెట్టారు. ఆ అనుభవాలు ఏంటి? అంటే ఫోటోగ్రఫీ నాకు చిన్నప్పటి సందే ఇంట్రెస్ట్ అండి, కానీ బట్ కెమెరా అఫోర్డ్ చేయడము అది లేదు కాబట్టి, ఎప్పుడన్నా ఇట్లే కజిన్స్ దగ్గర ఉన్న స్మాల్ బాక్స్ కెమెరా అది తీసుకొని 8 రోల్స్ ఫిలిం ఉంటుండే 4x4, అది తీసేవాడిని. అంతవరకే ఇది ఉంది. తర్వాత ఇక అది అలా ఉండిపోయింది. అది దట్ వాజ్ ఇన్సైడ్ మీ ఫర్ లాంగ్ ఇయర్స్ మెమరీ. తర్వాత నాకు ఐ జస్ట్ జాయిన్ ఆంధ్ర బ్యాంక్ 76లో. ఆంధ్ర బ్యాంక్ ఫస్ట్ పోస్టింగ్ వరంగల్లో వచ్చింది నాకు.
వరంగల్కు వచ్చిన తర్వాత వరంగల్కి వెళ్ళాను. వరంగల్లో ఇద్దరు ఫేమస్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ముగ్గురు ఇన్ఫ్యాక్ట్. ఒకరు ప్రభాకర్ గారు, భరత్ భూషణ్ గారు, ఇంకొక ఆయన ప్రభాకర్ అని. వాళ్ళు అప్పటికి ఫోటోగ్రఫీలో ఆయన జేఎన్టీయూలో చేసేవాడు భరత్ భూషణ్. ప్రభాకర్ ఒక గురువు దగ్గర నేర్చుకుంటున్నాడు ప్రభాకర్. సో నేను బ్యాంకులో పని చేసుకుంటున్నా. సిన్స్ ఫోటోగ్రఫీ నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ భరత్ భూషణ్ నా రూమ్లో కూర్చుండేవాడు. వీళ్ళందరూ దే యూస్ టు కమ్. నేను బ్యాచులర్ ఉంటే నా రూమ్లో వీ యూస్ టు టాక్ లాట్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆ రోజుల్లో. నేను ప్రభాకర్ను అడిగా, సార్ మీరు ఎలా ఫోటోగ్రఫీ అంటే, నేను లేదు, నా గురువు గారు ఉన్నారు హైదరాబాద్లో, బండి రాజన్ బాబు గారు ఉన్నారు, ఆయన జేఎన్టీ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫోటోగ్రఫీ. భరత్ భూషణ్ అన్నాడు, అవును మా సార్ ఆయన జేఎన్టీలో పని చెప్పేవాడు. సరే రాజన్ బాబు గారు ఉన్నారా అని ఒకటి నాకు మైండ్లో ఉండిపోయింది, ఉంటే వారి దగ్గర మనకు ఛాన్స్ వస్తే నేర్చుకోవాలి అని. సరే ఆ విధంగా నేను ఫోటోగ్రఫీలో అప్పుడేం చేసేది లేదు, నేను వీళ్ళతో వెళ్ళేవాడిని, అక్కడెక్కడ వెళ్ళి చూసేవాడిని, చూసుకునేవాడిని. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫస్ట్ రాజన్ బాబు గారు కూడా జేఎన్టీయూ వదిలేసి ఓన్ స్కూల్ పెట్టినాడు, రాజన్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని స్టార్ట్ చేశారు 1979-80 ప్రాంతంలో. అప్పుడే నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే రాజన్ బాబు గారిని అప్రోచ్ కావాలి, జాయిన్ కావాలి. ఆయన స్కూల్ ఉంది కదా, స్కూల్ అదొక నాకు భావించి నేను ఇమీడియట్లీ జంప్ అయిపోయినా, నేర్చుకోవాలి ఇక ఫోటోగ్రఫీ, సో పాసిబుల్ నవ్ అని. రాజన్ బాబు గారి దగ్గర పోయి పరిచయం చేసుకుని, సార్ ఐఎమ్ సో అండ్ సో, ఏం చేస్తారు మీరు అని అడిగాడు. సార్ నేను ఇట్లా బ్యాంకులో పనిచేస్తా. అరే బ్యాంకుకు ఆర్ట్కి ఏం సంబంధమయ్యా అన్నాడు. లేదు సార్ నేను నాకు ఇంట్రెస్ట్ నేర్చుకుంటాను. సార్ మంచిది, ఇది ఇది ఆర్ట్కి సంబంధించింది కదా, నేను ఫస్ట్ బ్యాచ్ పెడుతున్నా, నా స్కూల్ బయటకు వచ్చి నేను చేస్తున్నా ఇది కాలేజీ నుంచి, సో నాకు మంచి స్టూడెంట్స్ ఉండాలి. ఆల్రెడీ నాకు ఒక 5 స్టూడెంట్స్ నేను సెలెక్ట్ చేసిన, దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్, స్కూలు కాలేజీలో నేర్చుకున్న వాళ్ళు, తర్వాత అడ్వర్టైజింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరేమో బ్యాంకర్ అంటున్నారు, మరి ఏందో చూద్దాంలే అని ఒక 2 నెలలు తిప్పిండు. 3rd ఫ్లోర్లో ఉంటుండే. ఈవినింగ్ బ్యాంక్ కాగానే డైరెక్ట్ కాడికి పోతుంటే నేను, సరేలే మళ్ళీ రాపో మండే నాడు రా చూద్దామన్నాడు. ఇలా 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 తిరిగిన 3 నెలలు 2 నెలలు తిరిగిన. ఎవ్రీ టైం సార్ మండే నాడు రమ్మంటున్నాడు. ఇక నాకు పట్టుదల విరిగిపోయింది. ఒకనాడు మండే నాడు పోయినా, సార్ ఇక మళ్ళీ మీరు నెక్స్ట్ మండే రమ్మని అయితే అనకండి సార్, దయచేసి మీరు ఏ టెస్ట్ పెట్టండి. మీరు ఇప్పుడు 5గురు సెలెక్ట్ అయినారు కదా, వాళ్ళకు నాకు టెస్ట్ పెట్టండి, ఏమన్నా ఆర్ట్లో ఏదైనా పెట్టండి. ఒకవేళ నేను మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇక నేను మీరు తీసుకోకండి సార్. ఏమనుకున్నాడో ఏమో సార్. సరే ఓకే ఈ జాయిన్, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి, జాయిన్ అమ్మ అనుకోని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ till his last breath I am the one who was with him. He used to call me son. అంత క్లోజ్లీ అసోసియేట్ అయిపోయింది రాజన్ బాబు గారితో. ఇక ఆడనే జీవితం ఇక నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ఇదేంది ఫోటోగ్రఫీ జర్నీ. అక్కడి నుంచి 1980 ప్రిసైజ్లీ. ఇంక అక్కడ నేను డిప్లొమా చేసిన, మళ్ళీ అదే స్కూల్లో ఉండి మళ్ళీ కొత్త స్టూడెంట్స్కు హెల్ప్ చేయడము, ఇదంతా అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఆ విధంగా నా ఫోటోగ్రఫీ ఫ్రమ్ రాజన్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ. గొప్ప ఫోటోగ్రాఫర్, ఈజ్ ఫ్రమ్ కోరట్ల, బండి రాజన్ బాబు గారని, చాలా గొప్ప ఫోటోగ్రాఫర్, లిజెండరీ ఫోటోగ్రాఫర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లిజెండరీ ఫోటోగ్రాఫర్స్ ఇన్ ద కంట్రీ. ఆ విధంగా ఫోటోగ్రఫీ జర్నీ స్టార్ట్ అయింది. మొట్టమొదట బ్లాక్ అండ్ వైట్ మొత్తం అంతా బ్లాక్. అసలు కొన్ని రోజుల వరకు మేము షూటే చేయలేకపోతుండే, కెమెరా లేకుండా అప్పుడు నా దగ్గర. డార్క్ రూమ్లో అసిస్ట్ చేయడము, క్లీన్ చేయడం, అదంతా చేసేవాళ్ళం మేము. మొత్తం అసిస్టెంట్ సార్ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ వర్క్ చేసేవాళ్ళు అప్పుడు డార్క్ రూమ్లో పెద్ద పేపర్ పట్టుకోవడము, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అన్నీ చేసేవాళ్ళం. తర్వాత స్లోలీ సార్ నాకు ఒక కెమెరా ఇచ్చిండు, రీకో కెమెరా ఉన్నప్పుడు ఇట్లా స్క్రూ ఉండేది, కెమెరా ఇచ్చి పో రెడీ నువ్వు పోయి షూట్ చేసుకొని రాపాను. ఇక పోయి సార్ ఏమడి పోయి స్టూడెంట్స్ అందరు పోయినప్పుడే ఇచ్చేయండి నాకు అది. స్టూడెంట్స్ని తీసుకొని బయటకు పోయేవాడు, హిమాయత్ సాగర్ అక్కడిక్కడ షూట్ చేసి వచ్చి ప్రాసెస్ చేసి నెగిటివ్స్ లట్కాయించి తీసుకుపోయి సార్ ముందర పెడితే ఒక్కొక్క నెగిటివ్ను ఇట్లా వ్యూవర్ ఉంటుండేది, చూసి చెప్పేవాడు ఈ ఫ్రేమ్ కరెక్ట్ ఉంది, మిగతా ఫ్రేమ్లన్నీ అండర్ అయినాయి, ఓవర్ అయినాయని. సో ఇక అలా వాటిని మళ్ళీ చిన్న ప్రింట్స్ వేసుకొని ఆ విధంగా చేసుకునే ఉంటుంది. అయితే ఆ రోజుల్లో అప్పటి మాకు అడ్వాంటేజ్ ఏమైందంటే,
ఇప్పుడున్న డిజిటల్కు అప్పటికున్న చాలా డిఫరెన్స్. అవును. ఇప్పుడు 100 ఫ్రేములు ఎక్స్పోజ్ చేయొచ్చు, నీవు అప్పటికప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. 36 రోళ్ళు, ఒక్క రోల్ కొన్నదంటే మనకు ప్రాణం పోతుండే, డబ్బులు ఎక్కడ ఉండకపోతుండే. ఒక ఫోటో చాలా జాగ్రత్తగా అంటే ఒక ఫోటో నీవు తీయాలంటే మీకు ఏ నాలెడ్జ్ ఉండాలంటే కంపోజిషన్ నాలెడ్జ్ ఉండాలి, అపర్చర్ నాలెడ్జ్ ఉండాలి, షటర్ స్పీడ్ నాలెడ్జ్ ఉండాలి, విన్నారా మీరు, లైటింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ పెట్టుకొని ఫ్రేమ్ షూట్ చేయాలి. చూసడానికి ఏం లేదు, నువ్వు డాక్టర్ల ప్రాసెస్ అయిన తర్వాత కదా చూసేది. అందుకని మేము కంపల్సరీ బేసిక్స్ అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. అది పెద్ద స్ట్రాంగ్ అసెట్ మాకు. అప్పుడు లైటింగ్ చూస్తుంటే ఇప్పటిలాగా లైటింగ్ ఏం లేదు. ఇట్లా చూసేవాళ్ళం, ఎంత లైటింగ్, అరే 5.6 8 అట్లా లైట్ని బట్టి. సార్ అనేవాడు ఎప్పుడు, లైట్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ఫోటోగ్రఫీ అంటే, ఫోటో అంటే లైట్, గ్రఫీ అంటే రాయడం. రైటింగ్ విత్ ద లైట్ ఈజ్ ఫోటోగ్రఫీ. మీనింగ్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ ఈజ్ రైటింగ్ విత్ ద లైట్. వితౌట్ లైట్ దెర్ ఇస్ నో ఫోటోగ్రఫీ. నీవు లైట్తోని, క్రాంతితోని ఫోటోగ్రఫీని రాస్తున్నావు. సో లైట్కి అంత ఇంపార్టెన్స్. అబ్జర్వ్ చేయమనేవాడు, మార్నింగ్ ఈవినింగ్ లైట్స్ అబ్జర్వ్ చేయండి, మీరు షాడోస్ అబ్జర్వ్ చేయండి. ఫోటోగ్రఫీ చేయాలంటే 45 degrees లైట్ ఉన్నప్పుడే చేయాలి. అందుకే 9:30 10 తర్వాత ఫోటోగ్రఫీ చేయనిచ్చేవాడు కాదు. మళ్ళీ ఈవినింగే ఎప్పుడైతే లైట్ 45 degrees వస్తుందో. ఏంటి 45 degrees ఉన్న గొప్పతనం ఏంది? 45 degrees ఉన్నప్పుడు నీ ముఖం మీద నీ లైట్ పడ్డప్పుడు ఇగో ఇది ఇట్లా ట్రయాంగిల్ ఏర్పడుతుంది. అంటే డెప్త్ క్రియేట్ అవుతుంది, ఫేస్ మీద డెప్త్ క్రియేట్ అవుతుంది. ఇట్లా వేసిన లైట్ ఫ్లాట్ ఉంటుంది. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫ్లాట్ ఉంటుంది, 2 లైట్లు సమానంగా పెడితే ఫ్లాట్ ఉంటుంది. ఈడ డెప్త్ క్రియేట్ కాదు, ఈడికి లైట్ దిక్కేలి డెప్త్ క్రియేట్ అవుతుంది. సో ఆ 45 degrees ఉన్నది అది. అంటే ఫోటోగ్రఫీది పేపర్ ఏంది, ఒక్కటే ఫ్రేమ్, ఒకటే సైడ్ ఉంటుంది. అది 3 dimensional సింగిల్ డైమెన్షన్ పేపర్. 3 dimensions దాంట్లో తీయాలంటే యూ హ్యావ్ టు యూజ్ లైట్ ఓన్లీ. ఎప్పుడు చెప్పేవాడు లైటింగ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎవరు చెప్తున్నారండి అవన్నీ? ఎవరు వింటున్నారు? ఎవరు? ఇప్పుడు ఇంకెట్లా వచ్చినాయి అంటే లైట్ లేకుండా షాడో క్రియేట్ అవుతుంది, ఇది లేకుండా అది క్రియేట్ అవుతుంది, ఇవన్నీ వచ్చినాయి. కానీ అప్పుడు మేము న్యాచురల్గానే ఆర్గానికల్లీ నేర్చుకున్న వాళ్ళం. అప్పుడున్న స్టూడెంట్స్ అందరూ అంతే, ఆర్గానికల్లీ నేర్చుకున్నారు ఫోటోగ్రఫీని. సో అది స్ట్రాంగ్ బేసికల్లీ. ఎక్కడ పోయినా కానీ మాకు కెమెరా ఆన్ చేసినామంటే, లైట్ చూసినామంటే ఇంకా నీవు అపర్చర్ ఆటోమేటిక్ చేయి వెళ్ళిపోతుంది. ఇక్కడ 11% అపర్చర్ చాలా పెట్టు అంతే. అంటే అనుభవం అది. అప్పుడు నేర్పిన టెక్నిక్స్, వాళ్ళు చెప్పిన తీరు, దట్ వాజ్ అనలాగ్ సిస్టమ్. అది చాలా అడ్వాంటేజ్ ఉండే. తర్వాత కలర్ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వచ్చింది. కలర్ వచ్చిన తర్వాత కలరు ఏమవుతుందో ఏం కాలేదు, కలర్ సేమ్ కంటిన్యూడ్. కలర్ అయిపోయిన తర్వాత మాన్యువల్ కెమెరాస్ పోయి ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చాయి. అరే ఏమవుతుందో డిజిటల్, ఏం కాలేదు. తర్వాత ఇప్పుడు డిజిటల్ పోయి ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాం, ఏఐ. రేపు ఏమవుతుందో, రేపు అంటే కెమెరా లేకుండా కూడా ఫోటోలు తీయొచ్చు, కెమెరా లేకుండా కూడా క్రియేట్ చేయొచ్చు, బొమ్మలు కంప్యూటర్లో గిమ్మలు చేయొచ్చు. కానీ అల్టిమేట్లీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏది తీసినా, ఏం నీవు కాస్మెటికల్లీ ఆల్టర్ చేసినా, మసిబూసి మారేకాయ చేసినా కానీ ఇమేజ్లో ఆత్మ లేకుంటే, ఇఫ్ దెర్ ఇస్ నో సోల్ ఇన్ ద పిక్చర్, ఆత్మ అంటారు దాన్ని, అది బెండుతో సమానం. ఇప్పుడు చూడ పిక్చర్ దిక్కు ఉండాలి. ఆత్మ ఉండాలంటే ఏంటి? నీవు ఎమోషనల్లీ కనెక్ట్ కావాలి సబ్జెక్ట్తో, ఎమోషనల్లీ టోటల్ నీవు ఫీల్ కావాలి. నీవు ఫీల్ అయినప్పుడే కెమెరా తీసి షూట్ చేయాలి. ఆ ఎమోషన్ అందులో కనబడాలి. నువ్వు రేపు వ్యూవరు అది చూసినప్పుడు అరే అది ఇంపార్టెంట్. ఏదన్నా కానీ, ఏదైనా యాప్స్ రాని, ఏఐ రాని, ఇంకా ఏఐ పోయి ఇంకోటి రావచ్చు. కానీ బట్ అల్టిమేట్లీ ఇట్స్ అ ఫోటోగ్రాఫర్స్ పర్స్పెక్టివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ యూస్ వృత్తి, దానికి కోణం అంటారు చూసినావా, అది ఇంపార్టెంట్. సో ఫోటోగ్రాఫర్ హ్యాస్ టు డెవలప్ దట్ సెన్స్ ఆఫ్ వ్యూయింగ్. అందుకే ఏమంటారంటే పెద్ద ఫోటోగ్రాఫర్ చాలామంది మ్యాన్సెల్ వాళ్ళు అన్నాడు, ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ క్లిక్ కాదు, ఫోటోగ్రఫీ సీయింగ్. ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్? ఇంత పెద్ద యూనివర్స్లో ఎన్నో సబ్జెక్ట్స్, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చూడగలుగుతున్నావా? నువ్వు చూడగలిగితేనే నీవు క్లిక్ చెయ్యి. నువ్వు చూడకుండా ఏదో అడగలుగా క్లిక్ చేస్తే ఏమొస్తుంది నీకు? నీవు చూడాలి, ఫీల్ కావాలి, ఎమోషనల్లీ కనెక్ట్ కావాలి,
దెన్ ఆ స్టోరీని ప్రపంచానికి చూపెట్టాలి. అది ఇంపార్టెంట్. అందుకే ఫోటోగ్రాఫర్ అనేవాడు ఎప్పుడైనా కానీ పాజిటివ్ అప్రోచ్ ఉండాలండి. యూ షుడ్ బి ఎ గుడ్ మ్యాన్, యూ షుడ్ బి లవబుల్ మ్యాన్, యూ షుడ్ లవ్ ఎవ్రీథింగ్. నేచర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ నేచర్. నేచర్ని లవ్ చేసిన వాడు ఉండాలి, ప్రజలను లవ్ చేసిన వాడే ఉండాలి. ప్రతి జీవితాన్ని ఈ యూనివర్సల్ ఉన్న ప్రతిదాన్ని లవ్ చేయాలండి ముఖ్యం. అప్పుడే నువ్వు కనెక్ట్ కాగలుగుతావు. లేకుంటే నువ్వు ఇఫ్ యూ హేట్ ఎనీథింగ్ నథింగ్ యూ కెన్ సీ. బ్లైండ్ అయిపోతాడు మనిషి. ఇఫ్ యూ స్టార్ట్ హేటింగ్ పీపుల్ ఆఫ్ వరల్డ్ బ్లైండ్ అయిపోతాం మనం. మనకి అన్నీ పచ్చగా కనబడుతుంది. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయి నువ్వు చూస్తావో అందులో ఉన్న ఆనందం మీకు అంతెందుకంటే మనం చిన్నపిల్లలను చూస్తుంటాం, రిచ్ పిల్లలను, స్మాల్ పూర్ పిల్లలు. ఆ చిన్నపిల్లలో ఉన్న ఆనందాన్ని మనం చూడగలిగితే ఆ మినిట్ ఎంత సంతోషం అనిపిస్తుంది మనకు. వాళ్ళని చూడగానే మన మొహం మీద నవ్వు వస్తుంది మనకు. చింకిపోయిన బట్టలైనా సరే ఆ యొక్క ప్యూరిటీ, ద గాడ్స్ ప్యూరిటీ ఇన్ ద చిల్డ్రన్, అది ఇంపార్టెంట్ అండి. అబ్జర్వేషన్కి అది ఇంపార్టెంట్. ఫోటోగ్రాఫర్ అయినా, ఆర్టిస్ట్ అయినా, ఒక హ్యూమన్ బీయింగ్ అయినా, నాట్ నెసర్లీ ఫోటోగ్రాఫర్, హ్యూమన్ బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం హ్యాపీగా ఉండాలనుకుంటే లవ్లో. అది మీరు ఫోటోగ్రాఫర్గా అనేక ఆల్బమ్స్ చేశారు. అవునండి. ఏ ఆల్బమ్స్ మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్నాయి? అంటే నేను బేసికల్లీ ఫోటోగ్రఫీలో చాలా సబ్జెక్ట్స్ షూట్ చేశాను. ట్రైబ్స్ షూట్ చేశాను, ఫెస్టివల్స్ షూట్ చేశాను. కానీ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ రాక్స్. చాలామంది అన్నారు రాళ్ళు ఏంటరా, రాళ్ళను షూట్ చేయడం ఏంటరా అన్నారు. రాళ్ళను షూట్ రాళ్ళల్లో ఏం ప్రాణం ఉండదు కదా అన్నాను. నేనన్నా రాళ్ళల్లో ప్రాణం ఉండదా? ఒక రాయి మీద ఎవరన్నారు రాళ్ళల్లో ప్రాణం ఉండదని? మీకు తెలియదు. నేను రాళ్ళల్లో ప్రాణం చూస్తున్నా, రాళ్ళల్లో సంగీతం చూస్తున్నా, రాళ్ళల్లో ఒక విధమైన విషాదం చూస్తున్నా, ఒక ఆనందాన్ని చూస్తున్నా రాళ్ళల్లో. అంటే ఎలా చూస్తున్నావు, ఏం చూస్తున్నావు అంటే, అప్పుడు నా దగ్గర స్కూటర్ ఉండే. మన దక్కన్ ప్లాటు అంటే దక్కన్ పీఠభూమి అంటే ఆల్మోస్ట్ మన 8 తెలంగాణ డిస్ట్రిక్ట్స్, పార్ట్ ఆఫ్ కర్ణాటక టు హంపి, ఒక యునీక్ హెరిటేజ్ స్ట్రక్చర్స్. ది బ్యాలెన్సింగ్ రాక్స్ అంటారు ఇవి. వీటిని బ్యాలెన్సింగ్ రాక్స్ అంటారు, దక్కన్ రాక్స్ వీటి పేరు. అవి ఏజ్డ్ అరౌండ్ 2500 million years old. కెన్ యూ బిలీవ్ దట్? 2500 million years old అవి. అంటే భూమి పుట్టినప్పుడు పుట్టిన రాక్స్ అవి. ఆ రాక్స్ నేను అన్ని దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, హిస్టరీ ఉంది. ఎందుకంటే నా ఊరు చుట్టుముట్టు కూడా రాక్స్ ఉన్నాయి. నా ఊరు చుట్టుముట్టు కూడా అయితే మాకు తాతీళ్ళు వస్తాయి కదా, స్కూల్ తాతీళ్ళు వచ్చినప్పుడు బస్తాడ ఇంట్లో పడేసి ఉరికి పెట్టరు. బండల మీద, రాళ్ళ మీద, పరిగి పండ్లు, జాన పండ్లు, రకరకాలవి. అదే మా లైఫ్ అంతా అక్కడ నా మైండ్లో ఇంబైవ్ అయి ఉండే ఈ రాక్స్. చాలా ఎమోషనల్ నాకు అటాచ్ అయి ఉండే రాక్స్. నేను హైదరాబాద్కి అయిన తర్వాత హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం బ్యాలెన్సింగ్ రాక్స్. ఎప్పుడైతే డెవలప్మెంట్లో, రింగ్ రోడ్లో, దీంట్లో ఇక స్టార్టెడ్ బ్లాస్టింగ్ దోస్. చాలా బాధ, అంటే చాలా బాధ అయింది నాకు. ఏంటి వీటిని ఎట్లా ప్రిజర్వ్ చేయాలి మనం, అసలు ఇది వచ్చే జనరేషన్కి ఎట్లా చూపెట్టాలి? ఎందుకంటే ఏ రాక్ వెన్ బ్లాస్టెడ్ కెన్ నెవర్ గ్రో, బట్ ఎ ట్రీ విచ్ ఇస్ కట్ కెన్ గ్రో. అంటే ఒక చెట్టు నరికితే మళ్ళీ చెట్టు పెంచవచ్చు, కానీ ఒక రాక్ నువ్వు కట్ చేస్తే మళ్ళీ పెంచలేవు. కానీ అయిపోయి ఖతం, వన్స్ ఫర్ ఆల్ గాన్. అంతే. మోర్ దే ఆర్ ఎకలాజికల్లీ చాలా బ్యాలెన్స్డ్ రాక్స్. వాటిని ఎర్త్ క్వేక్స్ రాకుండా చేస్తాయి, వాటర్ ఫ్లోను రెగ్యులేట్ చేస్తాయి, బ్యాలెన్స్ చేస్తాయి. వాళ్ళ రాక్ని ఓపెన్ చేసినావు అనుకో, క్యాన్సరస్ రేస్, భయంకరమైన క్యాన్సరస్ రేస్ ఉంటాయి. వాటిని కప్పిపుచ్చింది. అంటే ఇన్నేళ్ల నుంచి ఒక విధమైన పొరలు ఏర్పడి ఆ రాక్స్ అలా ఉండిపోయినాయి. మన రాక్స్ ఫేమస్. ఇంత పెద్ద గుండ్లు చిన్న మన మీద నిలబడి ఉంటాయి, విచిత్రమైన రాక్స్. సో నేను ఎవ్రీడే మార్నింగ్ బ్యాంక్లో పనిచేసేవాడిని. స్కూటర్ మీద వాటర్ బాటిల్ పెట్టుకొని సండే బేసికలీ పోయేవాడిని. మొత్తం చుట్టుముట్టు 50-30 కిలోమీటర్స్ చుట్టుముట్టు, హైదరాబాద్ చుట్టుముట్టు ఎన్ని రాక్ సైట్స్ ఉన్నాయో మార్నింగ్ లైట్లో షూట్ చేసేవాడిని. అదే మా గురువు గారి పాలసీ. 10:30-11 కాగానే ఆ రాక్ పక్కనే ఇంత తిని పడుకునేవాడిని. దెన్ ఐ స్టార్టెడ్ హియరింగ్ దోస్ సౌండ్స్, రాక్స్. దే స్టార్టెడ్ స్పీకింగ్ టు మీ. అంటే ఐ ఫెల్ట్ లైక్ దట్. ఇంత ఉందా,
అవునండి మేము ఇన్ని రోజులు ఇంత నిలబడ్డాము, మమ్మల్ని నాశనం చేస్తున్నారు కదా అని వాటి చెప్పిన నా ఫీలింగ్. అది. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అంతే. అంతే. అప్పుడు అనుకున్నా నేను, అమ్మా రాక్స్ కూడా మాట్లాడగలుగుతాయిరా, రాక్స్ ఆల్సో కెన్ ఎమోట్ దేర్ ఎమోషన్స్ అనుకొని మళ్ళీ ఈవినింగ్ షూట్ చేసి వచ్చేవాడిని. తర్వాత రాక్స్ అన్నీ కలెక్ట్ చేసి ఎగ్జిబిషన్ పెట్టిన. కాఫీ టేబుల్ బుక్ కూడా వచ్చింది నాది. నరసింహరావు గారు అని మీకు తెలిసి బి నరసింహరావు గారు నా కాఫీ టేబుల్ బుక్ కూడా తీశారు అది. సో ఈ రాక్స్ ఫోటోగ్రఫీ చాలా ఫేమస్ అయింది. అంటే ఎలా అంటే ఆల్మోస్ట్ ప్యారిస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, ఢిల్లీ, బాంబే అన్ని ప్లేసుల్లో ఎగ్జిబిట్ అయినాయి నా ఫోటోగ్రాఫ్స్, రాక్ ఫోటోగ్రాఫ్స్. సో ఆ విధంగా రాక్స్తో నా అనుబంధం ఐ థింక్ దే స్టార్టెడ్ ఎకోయింగ్ మీ. అంటే ఎక్కువ అవుతుండే రాక్ మాటలు ఇది. అందుకే నా ఆర్గనైజేషన్ పేరు కూడా ఎకోసే. అదే బేస్ చేసుకుని ఎకోస్ అని పెట్టిన. నా ఫామ్ పేరు కూడా ఎకోసే. దే స్టార్టెడ్ ఎకోయింగ్ దేర్ స్టోరీస్. నాతో గుసగుసలు అనేవాళ్ళు. అని రాకులో ఏముంది రా అంటే, రాకులో అన్ని ఉన్నాయిరా బాబు. అంటే మన ఆలోచన ధోరణి, మన అంతే, మానసిక ధోరణి అంతే ఏకమైనప్పుడు అవి కనిపిస్తాయి. ప్రతి జీవిలో రాకులు ప్రాణము. అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఏనాడన్నా మీరు నెక్స్ట్ టైం పోయినప్పుడు మీరు రాక్స్ని చూసి కూడా కూర్చోండి కొద్దిసేపు. మీరు సిద్దిపేట పోతే రూట్లో కూడా చాలా ఉన్నాయి. కామ్గా పోయి మీరు మెడిటేషన్ చేయొచ్చండి. ఒక రాక్ను, పెద్ద రాక్ ముందర కూర్చొని మెడిటేట్ చేయండి. మీరు ప్రశాంతంగా సెట్ అవుతుంది మైండ్. సో ఆ విధంగా రాక్ ఫోటోగ్రఫీ మీద నాకు తర్వాత అదేవిధంగా మేము రాజన్ బాబుతో స్కూల్లో ఉన్నప్పుడే అరకుకి వెళ్ళేవాడిని. ఆయన అరకు మాస్టర్, అరకు ట్రైబ్స్ మీద మాస్టర్. ఆయన గిరిజనుల మీద పెద్ద మాస్టర్ ఆయన. సో ఆయనతో ఎన్నోసార్లు పోయినాం. అట్లా అరకు జీవితం మొత్తం షూట్ చేసినాం మేము. ఆ అరకు ట్రైబల్స్ లైఫ్ స్టైలు, వాళ్ళ విధానము, వాళ్ళ కట్టు బొట్టు అన్నీ షూట్ చేసి దాని మీద నాకు ఫేమస్ రాయల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ నుంచి అసోసియేషన్ వచ్చింది నాకు. ARPS అంటారు దాన్ని, అసోసియేట్ ఆఫ్ రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీ. సో రేర్ ఆనర్. అంటే చాలా మందికి వస్తాయి సబ్జెక్టు దాని మీద చేసింది నేను. సో ARPS నాకు అరకు ట్రైబ్స్ మీద వచ్చింది. అయితే అప్పటిన్న అరకు ట్రైబ్ ఇప్పుడు చేంజ్ అయింది. అంటే మన న్యాచురల్గా మనం అనుకుంటాం అప్పటి గుడిసెలో ఉండాలి మనం అనుకోకూడదు. మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా డెవలప్ కావాలి కదా. కానీ అప్పుడు వాళ్ళు ఉన్న ఆచార వ్యవహారాలు ప్యూర్ న్యాచురల్గా ప్రకృతితో అనుబంధమై ఉండేది. నేచర్తోని పూర్తిగా ఉండేది. ఇప్పుడు కలుషితం అయిపోతుంది కదా. న్యాచురల్లీ ఆల్ పీపుల్ వీళ్ళు రావడము ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఈ విధంగా. సో అరకులో చేశాను. తర్వాత బర్సానా ఈజ్ ద బిగ్గెస్ట్ హోలీ. బర్సానా అండ్ మన మథురా దగ్గర బర్సానా రాధా ప్లేస్. తర్వాత అక్కడ హోలీ చాలా 8 రోజులు అవుతుంది హోలీ. అక్కడ కూడా వెళ్ళాను నేను 3 సార్లు వెళ్ళి బర్సానాను షూట్ చేశాను. మేడారం షూట్ చేశాను. తర్వాత మనకు బతుకమ్మల మీద కూడా చేశారు. బతుకమ్మల మీద చాలా చేశాను. బతుకమ్మల మీద చాలా వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేశాం రిమోట్ ప్లేస్లలో. రీసెంట్లీ ఐ థింక్ 2 years బ్యాక్ మేము మంచిర్యాల దగ్గర ఒక రిమోట్ ప్లేస్ ఉంది. అది విలేజ్లో చాలా రిమోట్ ప్లేస్, చాలా బాగా ఆడతారు బతుకమ్మ. అక్కడ చేసా మొత్తం 3 రోజుల నుండి బతుకమ్మ, ఊరు బతుకమ్మ ఆడుతుంది. బతుకమ్మ మీద చేశాను. తర్వాత కైతలంబాడాస్ అని ఉన్నారు కామారెడ్డి దగ్గర, గాంధారి మండల్లో ఉన్నారు వాళ్ళు కైతలంబాడాస్ అని కొప్పు పెట్టుకొని ఉంటారు. మీకు ఐడియా ఉందో లేదో? కొప్పులు పెట్టుకొని ఉంటారు వాళ్ళు అయోధ్య నుంచి వేల సంవత్సరాల కింద వచ్చారు. వలస వచ్చిన వాళ్ళు. కానీ ఒక యునీక్ వాళ్ళు ఏంటంటే వెజిటేరియన్స్, నాన్ ఆల్కహాలిక్స్. ప్రతి మన వాళ్ళని ఏమంటారు తాండాలల్లో అందరికి ఆవులు ఉంటాయి. వాళ్ళు పాలు అమ్మరు. పాలు మళ్ళీ పిల్లలకే, వాళ్ళు కన్సమ్ పిల్లలకే, ఆవు దూడలకే. ఓన్లీ పెండ మాత్రం అమ్మేస్తారు. వాళ్ళ వద్దరు మొత్తం వ్యవసాయం వాళ్ళది ఒక మంచి ఇది వెజిటేబుల్. వాళ్ళ మీద కూడా షూట్ చేశాం మేము. వాళ్ళ మీద కూడా లాట్ ఆఫ్ వర్క్షాప్స్ కండక్ట్ చేశాం. ఇది ఉన్నప్పుడే రాజన్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫోటోగ్రఫీ అకాడమీ అని ఒకటి, ఓన్లీ అకాడమీ ఇన్ ఇండియా, స్టార్టెడ్ బై డాక్టర్ N. భగవాన్ దాస్ గారని IAS, ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1972లో స్టార్ట్ చేశారు. దానికి రాజన్ బాబు గారు సెక్రటరీగా ఉన్నప్పుడు నేను తనతో అసోసియేట్ అయినా కూడా అప్పుడు నాకు ట్రెజరర్గా చేయమని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అసోసియేట్ అయింది అంతా.
ఏపీ ఫోటోగ్రఫీ, ఏపీ స్టేట్ ఫోటోగ్రఫీ అకాడమీ ఉండే. 2014 బైఫ్రికేట్ అయిన తర్వాత 2 అకాడమీలు చేసాం. ఒకటి ఆంధ్రప్రదేశ్ విజయవాడలో, ఒకటి తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ హైదరాబాద్ బేస్లో. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ట్ ఫోటోగ్రఫీని ప్రమోట్ చేయడం. ఫోటోగ్రఫీని ఒక ఆర్ట్గా భావించాలి. మేము భావించినాం. ఫోటోగ్రఫీ చాలా ఉంటాయి ఇందులో. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉంటుంది, ఫంక్షన్స్ ఫోటోగ్రఫీ ఉంటుంది, రకరకాల ఆర్కిటెక్చర్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చాలా ఉంటాయి ఇందులో, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అన్నీ ఉంటాయి. కానీ ఫోటోగ్రఫీని ఆర్ట్ కింద చూడాలనేది అకాడమీ ఉద్దేశం. అందుకని మేమేం చేసామంటే ప్రతి ఎక్కడ ఉత్సాహికులు ఎవరు ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో క్లబ్స్ స్టార్ట్ చేయించాం ప్రతి ఊర్లో. ఇప్పుడు కోరట్లలో ఉన్నది, మన జగిత్యాలలో ఉన్నది, మెట్పల్లి ఉన్నది, లైక్ దట్ కరీంనగర్లో 2 క్లబ్లు ఉన్నాయి, ఇట్లా వరంగల్, ఇట్లా ఒక 48 క్లబ్స్ ఉన్నాయి తెలంగాణలో. మళ్ళీ ఆంధ్రాలో 50 వరకు ఉన్నాయి. అందులో మెంబర్స్ ఉంటారు. మేము అకాడమీ నుంచి మేమందరం వాలంటీర్స్, సోషల్ వర్కే ఇది. ఇందులో ఎవరికి ఇంట్లో జీతాలు తీసుకునేది ఏముండదు. మేమే పోయి వాళ్లకు న్యూ టెక్నిక్స్ నేర్పడం వర్క్షాప్లలో. ఫోటోగ్రఫీ ఒక ఆర్ట్ ఫామ్ అనే అవగాహన తేవడం అన్నట్టు. అందులో పాట వెడ్డింగ్ అవన్నీ కూడా ఉంటాయి ఇందులో, టీచింగ్ అది. ఆ విధంగా ఇప్పుడు అకాడమీకి నేను తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ ప్రస్తుతం కోశాధికారిగా ఉన్నాను, ట్రెజరర్గా ఉన్నాను. స్టార్టింగ్ ట్రెజరరే, ఇప్పుడు ట్రెజరర్ అంటే మొన్నటి వరకు సెక్రటరీ ఉన్నాము. ఒకటే టైం ఉండాల్సి వస్తుంది, 2వ టైం మీరు ఉండలేరు. అట్లా పెట్టిన కాన్స్టిట్యూషన్. యూ షుడ్ కీప్ చేంజింగ్. కొత్త వాళ్ళకు అవకాశం రావాలండి. ఇప్పుడు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్న సందర్భంలో కొన్ని చోట్ల ప్రత్యేక అనుభవాలు పొందే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లోనే అక్కడ ఉండే స్టూడెంట్స్ ద్వారా కావచ్చు, రకరకాలుగా వారి అనుభవాల దృష్ట్యా కావచ్చు, వారి సందేహాల దృష్ట్యా కావచ్చు, వాళ్ళు చేసే క్వశ్చనింగ్ దృష్ట్యా కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేము నేర్చుకున్న అప్పుడు చాలా తక్కువ మంది ఫోటోగ్రాఫర్స్ ఉండేవాళ్ళు, తక్కువ మంది గురువులు ఉండేవాళ్ళు. అప్పుడు ఇంత పెద్ద అవగాహన లేదు ఫోటోగ్రఫీ మీద. ఫోటోగ్రఫీ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. నీవు గురువు కావాల్సిన అవసరం కూడా లేదు. నీకు నాలెడ్జ్ ఉంటే యూట్యూబ్లో ఫోటోగ్రఫీ నేర్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ ప్రాక్టికల్స్, ఎలా చేయాలి, ఎలా లైటింగ్ చేయాలి. ఇదివరకంటే మనకు స్టూడియో ఉండాల్సి వస్తుంది, గురువు గారు చెప్పాలి లైటింగ్ ఎక్విప్మెంట్ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఈ సందర్భంలో మేము పోయి ఏం ఫోటోగ్రఫీ నేర్పుతామని మేము అనుకునే వాళ్ళం. మేము నేర్పితే ఏం నేర్పగలుగుతాము? వాళ్ళు ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే మా ఉద్దేశం మెయిన్ ఏంటంటే బేసికలీ ఇప్పుడు రూరల్ ఏరియాల్లో అందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉండరు. వాళ్ళ లాంగ్వేజ్లో మనం వెళ్ళి వాళ్ళ లెవెల్కి వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలామంది కెమెరా ఉంటారు, దాని మీద ఒకటి మెనూ వస్తుంది, చదవరు. ఎందుకంటే అర్థం చేసుకోలేరు వాళ్ళు. ఖాళీ క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది, సరే పోదాం. కానీ అందులో 100 ఇవి ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి కెమెరాలో. దాన్ని అన్ని యూజ్ చేయాలనుకుంటే 2 లక్షలు 3 లక్షలు పెట్టి కెమెరా ఉంటారు. అన్ని ఫీచర్స్ యూజ్ చేయాలనుకుంటే దాన్ని ప్రాపర్గా స్టడీ చేయాలి. మేము మెనూ మీద సబ్జెక్ట్ మీద తీసుకుంటాం. అనేది ఏంటంటే ఒక కెమెరా ఉంది మీ దగ్గర, ఈ కెమెరా ఉంది, ఈ మెనూ ఎట్లా వర్క్ చేస్తుంది, వైట్ బ్యాలెన్స్ ఎట్లా వర్క్ చేస్తుంది, షటర్ ఎట్లా వర్క్ చేస్తుంది, వీటి మీద వర్క్షాప్స్. వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, అడుగుతుంటారు, మేము చెప్తుంటాం. కొంత నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, చాలామంది వింటారు, వినడం ఏం లేదు. తర్వాత బేసికలీ మేము చేసేది ఏంటంటే ఆర్ట్ ఫోటోగ్రఫీ మీద మేము చేయడం. అంటే ఆర్ట్ ఫోటోగ్రఫీ అంటే ఇప్పుడు మేము ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాం. సలూన్స్ అంటారు, పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇండియాలో, 2 ఆర్గనైజేషన్స్. దానికి అఫిలియేట్ అయిన సలూన్స్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇస్తారు, గుర్తింపు ఇస్తారు. అంటే నీకు ఇన్ని నెంబర్స్, ఇన్ని పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ ఇచ్చిన వాళ్ళకు అవార్డ్స్ వస్తాయి. ఎవరికైతే అవార్డ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా వచ్చి ఆర్ట్ ఫోటోగ్రఫీ నేర్చుకొని మళ్ళీ దాని మీద ఇంప్రూవైజ్ చేసి ఇలా పొందే వాళ్ళు ఉంటారు. వర్క్షాప్లలో మేము అది నేర్పుతుంటాం. కొందరు ప్రత్యేకంగా మాకు ఈ సబ్జెక్ట్ మీదే కావాలండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ మీద, ఫోటోషాప్ అని ఉంటుంది కదా, ఫోటోషాప్ మీద, లైట్ రూమ్ మీద మాకు క్లాసెస్ కావాలంటే ఆ పర్టికులర్ చేసే వాళ్ళు ఉంటారు. అన్ని సబ్జెక్టులు అందరికీ రావు కదా, అటువంటి వాళ్ళని మనం చేసుకెళ్ళి ఒక గ్యాదరింగ్ 1 డే 2 days వర్క్షాప్స్ చేసే ఇది చేస్తుంటాం. సెల్ ఫోన్లలో ఇప్పుడు వచ్చినాయి,
సెల్ ఫోన్ సెల్ ఫోన్లోనే అన్ని ఫోటోలు తీయచ్చు, వీడియోలు ఎడిటింగ్ చేయొచ్చు. సినిమాలు చేయొచ్చు. ఆ పరిస్థితి దాకా వచ్చింది టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఏర్పడిన మార్పులేంటి? అందరికీ అవైలబుల్ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉంటుండండి, ఇదివరకు ఒక పెళ్లి తీస్తే ఆ ఫోటోగ్రాఫర్ ఆల్బమ్ ఇచ్చే వరకు ఎదురుచూపులే. వాడు ఇయ్యాడు 2 నెలలు 3 నెలలు అవుతుండే, ఓరియమ్మ వాడు 3-4 నెలలు అయితే కోపం వచ్చి మనకి డబ్బులు ఇవ్వకపోదు వాళ్ళు. ఎవడిస్తారు రా, పెళ్లి పిల్ల పుట్టడానికి తయారైంది ఇంకని ఆల్బమ్ ఇవ్వలేదు పో. ఇట్లా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి, చాలా సంఘటనలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఫోటో పెళ్ళి అవుతుంది, మొత్తం వెళ్ళిపోయింది, వరల్డ్ అంతా వెళ్ళిపోయింది ఫోటోలు. టక్ 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 అందరు దోస్తులు పెళ్లి చూస్తున్నారు, ఆన్లైన్ అయిపోయి, ఇది అయిపోయి, అది అయిపోయి, అన్నీ అయిపోయింది. సరే ఇది బాగానే ఉంది, మంచిగా టెక్నాలజీ డెవలప్మెంట్ ఎప్పుడు మనం కానలేమండి, ఆల్వేస్ ఆహ్వానించాల్సిందే మనం. వీ షుడ్ ఇన్వైట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. దాని మీద చాలా రీసెర్చ్ చేస్తారు. కానీ జరుగుతున్నది ఏంటి, చేయాల్సిన పని ఏంటి, మనము వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉందండి, ఆల్బమ్స్. నేను కూడా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసిన. నేను 1997లో కొడాక్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇండియా, కొడాక్ బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇండియా అవార్డు వచ్చింది. సో ఇప్పుడు వెడ్డింగ్ ఆల్బమ్స్ మనం చూస్తుంటే చాలా మంచి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, అట్లా చేస్తలేరండి లేదు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్రీ కదా ఫ్రేమ్స్, రిపీట్ 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 కొట్టి కొట్టి ఇంకా ఫోటో తీయాల్సిన చోట 10-20 ఫోటో చేస్తున్నారు. అయితే ఇంకోటి, అసలు పుస్తకట్టేదో క్లోజప్ ఒక్కటి తీస్తే బాగుండే, 5 ఫోటోలు ఎవరికి కూడా పుస్తకడుతున్నా తెలుస్తలేదు మనకు. అసలు ఇప్పుడు మనం ఒక మంటపం ఉందండి, మంటపంలో సెటప్ ఉంది, ఎవరు మంటపంలో ఎంత ఆనందమైన ఎమోషన్ అంటే 2 ఫ్యామిలీస్ మిత్రులు కలిసి చేసుకునే ఓ పండుగ అంటే ఎంత సంబరం చెప్పు, సంబరం. ఆ సంబరాన్ని క్యాచ్ చేస్తున్నావు అని జీవితంలో ఒక్కసారి వస్తుంది, ఏకైక అవకాశం. అందుకే నేను ఎప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్ పోయినప్పుడు మొదలు చెప్పేది ఏం తెలుసా, అయ్యా ఫోటోగ్రాఫర్, నువ్వు తురుమ్ ఖాన్ ఫోటోగ్రాఫర్ ఉండొచ్చు, 100 వెడ్డింగ్లు చేయొచ్చు, కానీ నిన్ను పిలిచిన వాళ్ళ ఇంట్లో ఒకటే వెడ్డింగ్ అవుతుంది, ఒకటేసారి అవుతుంది. నీవు ఫస్ట్ టైం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లాగా తెలుసు చెయ్యి, అప్పుడే నీకు సక్సెస్ అవుతుంది. 100 చేసినా ఇదేంది కాదు, నీకు కాదు, నువ్వు చేసిండవు, వాళ్ళ ఇంట్లో ఒకటే కదా. ఫోటోగ్రాఫర్ ఇచ్చే ప్రేమను బట్టి వాళ్ళు మారాల్సి వస్తుంది. అదే అంటున్నా నేను, సీన్ను బట్టి ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఇచ్చే సూచనల మేరకు వాళ్ళు యాక్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తానండి, ఇంత పెద్ద మండపంలో పిల్ల సైడ్ వెనక వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ క్లోజ్ కజిన్స్, ఇక్కడ వాళ్ళ బామ్మరుదులు పోరలు అందరూ ఉంటారు, వాళ్ళ ఎమోషన్స్, బియ్యం పోస్తున్నప్పుడు, తాళి కడుతున్నప్పుడు వాళ్ళ ఆనందము. కెన్ ఎనీబడి క్యాచ్ దోస్ క్యాండిడ్ పిక్చర్స్? అదేది లేదు. చేయండి, ఇప్పుడు 3-4 పోతున్నారు కదా, ఆ ఆనందాన్ని క్యాచ్ చేయండి. రేపటి తరాలకు చూసుకుంటే ఎవరు వచ్చిండ్రు, ఏంది ఈ ఆనందం, ఈ సంతోషం, 100 ఏళ్ళకు కూడా మెమరీ. ఫోటోగ్రఫీ అంటే మెమరబుల్ రికార్డ్, అంతే, అది ఉండాలి. తర్వాత ఇంకొకటి తప్పని అంటలేదు నేను, మనం ఇంకోటి అడాప్ట్ ఏం చేసినాం, మనము ప్రీ వెడ్డింగ్ షూట్ అని అడాప్ట్ చేసినాం. పెళ్లికి ముందు అంటే నేను తప్పు పడతలేను, దాన్ని చేయండి, వాడు క్లయింట్ అడుగుతున్నాడు, మీరు చేస్తున్నారు, ఓకే. ఏంటి ఎప్పుడు మన సాంప్రదాయం ప్రకారం ఏంది, ఆ మధ్యలో తెర ఎందుకు కడతారు, తెర ఎప్పుడు తీస్తారు, అది తెర తీసినప్పుడే చూడాలి, అంతే కదా. అంతే, చిలకల బీరం పెట్టి తెర తీసినప్పుడు సుముహూర్తంలో ఇద్దరు చూసుకుంటే 100 సంవత్సరాల జీవితం అన్నారు, సరే అయిపోయింది, ఉండదు. అది ఓకే, మోడర్న్ చేస్తుంది, కొన్ని మనం కూడా అడాప్ట్ కావాలి. అంతవరకు మనం ఏం దాన్ని తప్పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రీ వెడ్డింగ్లో ఏం ఫోటోలు అండి అవి, సినిమా స్టిల్స్ అన్ని సినిమా స్టిల్స్ కాదు, ఎంత దరిద్రం అండి అది. రైలు పట్టాల మీద కూర్చొని దిగడము, రైల్వే రోడ్డు మీద కూర్చొని దిగడము, డోలు పెట్టుకొని దిగడము. అరే అసలు ఎట్లుండాలి ఈ ఫోటోలు అంటే, అంటి ఉంటున్నప్పుడు ఉన్న ఆప్యాయత, ఆ లవ్, ఆ కళ్ళల్లో ఆనందాన్ని చూపెట్టాలి, అవునా. అప్పుడే కావలించుకొని నీ ఫోటోలు తీస్తే రేపు నీ పిల్లలు పుట్టినాక పెళ్లి కాకముందు మీరు ఇట్లా చేసి రాని అడిగితే ఏం చెప్తావు, ఏం జవాబు చెప్తావు? ఎంత సున్నితంగా ఉండాలండి ఆ ఫోటోలు, ప్రీ వెడ్డింగ్ ఫోటోలు, అవునా. ఎంత సున్నితంగా, టచ్ మీ నాట్ అన్నట్టు ఉండాలి, టచ్ మీ నాట్ అట్టు ఉండాలి, మళ్ళీ ఆనందం కనబడాలి ఇద్దరిట్లో. ఆ ఫీలింగ్ లేనిది ఇష్టం ఉన్న రకరకాల ఒకరిని మించినోడు ఒకడు, ఎందుకు తీస్తున్నారా అంటే సార్ అడుగుతున్నారు సార్, ఇంకా సరేలే మనం ఏం చేస్తాం. క్లయింట్ అడుగుతున్నారు, అరే వాళ్ళ ఇంట్లో చూడవా ఎట్లా తీసినారో చూడు, ఎంత మంచిగా తీసి గుర్రం మీద వాడు వెనకకి ముందరికి ఓ ఫోటో చూసిన భలే తమాషా అయింది నాకు.
పెళ్లి పిల్లగాడేమో తలకాయ దిక్కున్నాడు, ఆ, పెళ్లి పిల్లనేమో తోక దిక్కు, ఇద్దరు కూర్చొని ఇట్లా కూర్చొని గుర్రం మీద. ఆ. ఏందా ఇది? వాట్ ఈస్ దిస్ బ్లడీ డిపిక్షన్ ఆఫ్ లవ్ ప్రీ వెడ్డింగ్? మీరు ఒకటి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దిస్ హాస్ కమ్ ఫ్రమ్ వెస్ట్ అండి. అవును. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది వెస్ట్ నుంచి వచ్చింది. మనకు దయచేసి మన భారతీయ సంప్రదాయం కాదు అది. దయచేసి మీరు ఒక్కసారి మీరు గూగుల్లో పోయి ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ థైలాండ్, హాంకాంగ్, చైనా, అమెరికా, ఇంగ్లాండ్ వాళ్ళే చూడండి ఫోటోగ్రాఫర్స్. చూడండి మీరు, నేను ఐఎమ్ నాట్ జోకింగ్. ఎంత అందంగా, ఎంత సున్నితంగా, ఎంత ఆర్టిస్టిక్గా మన వాళ్ళు కంగాలు చేశారు. ఇది చెప్పబోతాం మేము. అయితే మోస్ట్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్స్ 90% 80 to 90% ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ లివింగ్ ఈజ్ ఆన్ వెడ్డింగ్స్ అండ్ ఫంక్షన్స్. అవును, కంపల్సరీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ చేయాల్సిందే, వాళ్ళ సీజన్ జీవనాదాయమే అది. అది మెయిన్ అది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మేము వెడ్డింగ్స్ మీద స్పెషల్గా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కు కొద్దిగా డిఫరెంట్గా తీయండి, అంటే ఆర్టిస్టిక్గా తీయండి, మనసు పెట్టి తీయండి, ఎమోషన్స్ క్యాచ్ చేయండి. అంటే అదొక పండుగ. వెడ్డింగ్ అనేది ఒక పండుగ, వాళ్ళ ఇంట్లో ఉన్న పండుగ అది. వాళ్ళందరినీ కవర్ చేయండి, మీరు టోటల్ కవర్ చేయండి, కొన్ని క్లోజప్స్ చేయండి, తప్పులేదు. అవును. కానీ మొత్తం ఓన్లీ క్లోజప్లే ఆల్బమ్లో 10-20 నింపుతా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు కవర్ ద ఎంటైర్ డాక్యుమెంటరీ. ఇట్స్ డాక్యుమెంటేషన్. తర్వాత ఇంకోటి, నువ్వు ఇద్దరు దండలు వేసుకుంటుంటే మేడం మేడం ఫోటోగ్రాఫర్, అరే ఎవర్రా మేడం, పెళ్లిపిల్ల అమ్మనా, మేడం ఇక్కడ చూడు మేడం, మేడం అందరు ఇక్కడ. అరే నీవు దండలు వేపియావా నీ అమ్మ, దండలు ఒకరిని లెట్ ఇట్ బి ఎ క్యాండిడ్ గార్లాండింగ్ మ్యాన్. దాన్ని నువ్వు క్యాప్చర్ చేయాలి కానీ ఎవడన్నా దండలు ఇక్కడ చూసి వేస్తారా? మెడల బదులు పక్క అత్తకేస్తావు, ఇక్కడ చూసి దండ వేస్తే నువ్వు ఇక్కడ చూసి వేయాలి కదండి. పుస్తకం కడుతుంటే మేడం సార్ సార్ వీడు ఆమె కట్టమై పక్కన గురించి అత్త కడతాడు. అరే పిచ్చోలా తీయండి రావు, న్యాచురల్ షూట్ చేయండి. ఈ ఫేస్లో మస్తు టైం ఉంది నీకు. వాళ్ళిద్దరిని స్ట్రైట్ నిలబెట్టి తీయడానికి 100 ఫ్రేమ్స్ దొరుకుతాయి నీకు. అరే పని చేసినప్పుడు పక్కన చూడమంటే ఎట్లా గలీజ్ ఉండదు. ఇది చెప్తుంటాం మేము. చేస్తూనే ఉంటారు, అడిగేటోళ్ళు అడుగుతూనే ఉంటారు. బట్ మేము చెప్పే బాధ్యత మాది. అంటే బేసికలీ అంటే మేమనేది ఏంటంటే ఇట్స్ అ డాక్యుమెంటరీ. ఒక మంచి సంఘటన జరుగుతున్నప్పుడు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందంగా షూట్ చేసి ఆల్బమ్ మంచిగా సెట్ చేసి 100 ఫోటోలు అవసరం లేదు. హృదయానికి హత్తుకునేటటువంటి మంచి పెట్టు, అందరినీ కవర్ చేయి టోటల్. అత్త మామలు లేకుండా అత్త కొట్లాడకు వస్తుంది, మేనమామ కొట్లాడకు వస్తుంది. ఏంద్రా మొత్తం మీ ఫోటోలేనారా, నా క్లోజప్ ఉండదా? నాకు లేదురా, నేను ఇంత పని చేసిన కదరా, బాంబర్ దోసుకోవడం. అరే మా ఫోటోనే లేదేంద్రా భయ్, మేము ఉన్నాం కదా, మేమే కదా పని చేసినాం, ఆడ ఉన్నాం, వంటల కాడ మాత్రం మేమే. ఈ ఫోటోనే లేదు. నీవు పెళ్లి పిల్ల ఇంకెవరైనా ఎక్కడో వాళ్ళకు చుట్టాలలో ఉండే ఒక అందమైన అమ్మాయిని పట్టుకొని ఆ కెమెరా వీడియోలు అయితే స్పెషల్ ఆ మీదే పెడతారు. అస్సలు పోయే వరకు ఏమీ తెలుసా, అది వాళ్ళకి పగోళ్ళ బిడ్డ ఉంటుంది, అది దాన్ని వీడి అందులో పెట్టి పెడతాడు. ఇటువంటివన్నీ మేము ఇంకోటి వెనకట మేము చేసేటప్పుడు ఫోటోగ్రఫీ టైంకి పోకపోతుంటే ముందు పోతుంటే 1 hour ముందు పోతుంటే వెన్యూకు. లేదు లైటింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడేంది డైరెక్ట్ కెమెరా వేసుకొని అక్కడ బుడుబుడు అంటుంటే ఎంట్రీ. ఇండిసిప్లిన్, ఎంత ఇండిసిప్లిన్ అంత ఇండిసిప్లిన్. ఒక్కటే ఒప్పుకోవా, 10 ఎందుకు చేస్తుంది? ఒకటే మంచిగా 1 hour ముందు పోయి మొత్తం ప్లగ్ పాయింట్స్ ఏమన్నా ఏడునే చూసుకొని పోయి వాళ్ళ మేనమామను బామర్దును పిలుచుకొని సార్ వీళ్ళ క్లోజ్ ఎవరు సార్, వాళ్ళ మేనత్ ఎవరు సార్, మేనమామ ఎవరు సార్, వాళ్ళ చిన్నమ్మ ఎవరు సార్, వాళ్ళ పిల్లలు ఎవరు సార్ తెలుసుకో. మైండ్లో రికార్డ్ చేసుకో, నువ్వు డిజిటల్లీ ఎక్కడ వాళ్ళు ఉన్నారో అక్కడ షూట్ చేయి. అందరు సంతోషపడతారు, మొత్తం ఫ్యామిలీ సంతోషపడుతుంది. అంతేగాని ఎవందో తీసి నువ్వు ఆల్బమ్ పెడితే ఎట్లుంటుంది? ఉండదు కదా. అందుకే నేనంట, నీవు 100 ఫోటోలు చూసిండొచ్చు, 100 పెళ్ళిళ్ళు చేసిండొచ్చు, కానీ ఇది వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పెళ్ళి. నువ్వు ఫస్ట్ షూట్ చేస్తున్నట్లే ఉండాలి నీవు క్యారెక్టర్. ఇంకా గమ్మతి ఇంకా ఫోన్లు ఇట్లా ఫోన్లు ఇట్లా షూట్ చేస్తుంటాడు. మంటపం మీద 100 మంది చూస్తుంటారు, కింద 100,000 మంది ఆడియన్స్ ఇట్లా చెవు పెట్టి ఇట్లా తీస్తుంటాడు. అరే అమ్మ ఎందుకు సెల్ ఫోన్ బంద్ చేయొచ్చు కదా నువ్వు. నెక్స్ట్ ఎవడో ఫోన్ చేస్తున్నాడు, ఆల్బమ్ ఏమైందంటే సార్ రేపు ఇస్తా సార్ అని క్లిక్ చేస్తాడు. తప్పకుండా ఇస్తా సార్ రేపు అంటే తిడుతుంటాడు.
ఇంకోటి కూడా నేను చెప్పేవాళ్ళం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నీ వాడ పోగానే పంతులకు దండం పెట్టు, తప్పులేదు. దండం పెట్టి సార్ మేము ఫోటోగ్రఫీ చేసే రోజులల్లో ఈ 4-5 కెమెరామెన్లు ఉండేటోళ్ళు కాదు, ఒక్కరు. పెద్ద ఫ్యామిలీ అయితే రెండే కెమెరాలు, స్టిల్ కెమెరాస్, ఒక వీడియో కెమెరా. అంటే నేను మాజా మనసంగా చెప్తున్నాను, అంటే టాక్ అబౌట్ 90s. మేము ఇక్కడ పంతులతో మంచిగా ఉంటాం కదా, 2 నిమిషాలు పంతులు పుస్తకం కూడా ఆపేస్తాడు. ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నావా, రావా అని పిలిస్తే ఉరికిపోయారు. సార్ అప్పుడెక్కడో మనం వీఐపీ వచ్చిన ఆడ పోతాం, రావా పంతులతో ఇది ఉంటే. లేకుంటే పంతులతో పెట్టుకున్నాం అనుకో, ఇక నీకు ఖతమే. ఇక మేము పెళ్లి చేయాలా నీ ఫోటోలా. సో ఇవన్నీ మేము చెప్తాం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఈ క్యారెక్టర్స్ డెవలప్ చేసుకొని మంచిగా ఉండు, వెల్ డ్రెస్, మంచి డ్రెస్ చేసుకొని పో, పిచ్చోళ్ళగా పోకు నువ్వు. వెల్ డ్రెస్, వెల్ మేనర్డ్ ఆల్సో, మాటలు కూడా ఉండాలి. ఇవన్నీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఎందుకంటే వెడ్డింగ్కే వాళ్ళ జీవనాధారం. ఇంకొకటి చెప్పేవాళ్ళం, ఒక ఇంట్లో పెళ్ళి అవుతుంది, ఆ నెక్స్ట్ నిన్ను పిలవలేదనుకో వాళ్ళ ఇంట్లో ఇంకో పెళ్ళికి, అంటే ఖతమన్నట్టు, నీవు లేవన్నట్టు, పనికిరానోడే అంతే. ఎందుకు ఆలోచించిన వాడన్నా, ఎందుకు నిన్ను పిలవలేదు అంటే నీ నచ్చలేదు, నీ ఫోటోగ్రఫీ నచ్చలేదు. నీ ఒక ఇంటికి ఒక ఫోటోగ్రాఫర్ అంటే నువ్వు పర్మనెంట్ చేయాలి, వాళ్ళ అందరి పైన మొత్తం ఫోటోలు నీవే చేయాలి, అది ఉంటుంది. ఎందుకంటే అట్లే ఉంటుండే. ఇటీవల హైదరాబాద్ యూనివర్సిటీ విస్తరణ, ప్రభుత్వం కొంత స్థలం తీసుకోవాలనుకున్నప్పుడు మీ పాత ఫోటో, మీరు ఎప్పుడో తీసిన ఫోటో, అది గూగుల్లోంచి బయటకు వచ్చింది. గూగుల్ దాన్ని బయట పెట్టిందనొచ్చు. అంటే వాళ్ళు మష్రూమ్ రాక్ అని ఫేమస్ ఉందండి అక్కడ, అది ఇప్పటికి ఉంది. మష్రూమ్ రాక్ అని నేను మీకు పంపుతా ఫోటో, మీరు చూడండి. అది నేను అప్పుడు అడవి, అది మొత్తం అడవి. సో నేను హ్యాడ్ టు వాక్ మైల్స్, మెయిన్ బిల్డింగ్ నుంచి చాలా లోపలికి పోవాలి. అది అప్పుడు వాటరు గీటరు అని ఉండే. పోయి మష్రూమ్ రాక్ షూట్ చేసినప్పుడు, ఇది 96 or 97, ఐ డోంట్ రిమెంబర్. ఆ రాక్ నా దగ్గర ఉంది, దాన్ని చాలా డిస్ప్లే అయింది, చాలా ఎగ్జిబిషన్లో అక్కడ డిస్ప్లే అయింది. అయితే అది గూగుల్లో ఉండిపోయింది మష్రూమ్ రాక్. సరే వీళ్ళు మొన్న ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు అది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పోస్టర్ చేసారు. పోస్టర్ వాళ్ళ సేవ్ ది ఎకాలజీ అని ఏదో సంథింగ్. సో అయితే అప్పుడు ఏమైందంటే దాన్ని అందరు అన్నారు, ఇప్పుడు ఎక్కడుంది ఇది, వేర్ ఈస్ దిస్ రాక్, వీ నెవర్ సీన్ అని పోలీసు వాళ్ళు ఉట్టిగానే డ్రామా చేస్తున్నారు, వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసినట్టున్నారు ఈ రాక్ను అని వాళ్ళని అడిగితే, లేదండి వీ హ్యావ్ కాపీడ్ ఫ్రమ్ ద గూగుల్. ఇది ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఆయన ఫోటో మేము తీసుకున్నాము, వీ హ్యావ్ నాట్ యూజింగ్ కమర్షియల్లీ, కాబట్టి వీ డి నాట్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ ఆర్ ఎనీథింగ్, వీఆర్ యూజింగ్ ఇట్. సో ఇట్స్ ఓకే. అంతకుముందు వీకే నాది ఒక ఆర్టికల్ వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో. సేమ్ రాక్ ఫోటో వేసి నేను నా బాధ, సేవ్ దిస్ రాక్ అని, నేను యాజ్ అ ఫోటోగ్రాఫర్ ఆఫ్ దట్ రాక్ అంటే చాలామంది తీసినారు ఆ ఫోటో, కానీ నా యాంగ్విష్, నేను దాని వెరీ క్లోజ్ టు మై హార్ట్ దట్ రాక్ ఫోటో. ఆర్టికల్ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో, నా పేరు మీద నా ఫోటో వేసి, ఆ రాక్ ఫోటో వేసి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అనేది వచ్చిందండి. సో ఆ విధంగా వాళ్ళు అందులో నుంచి చేసి అయితే నాకు పోలీస్ కాల్ చేసినారు, ఏమండి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ పేరు చెప్తున్నారు, మీరు ఇది ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసింది అంటే చెప్పిన, ఐఎమ్ సారీ, యూ డోంట్ నో అబౌట్ దిస్, యూ గూగుల్ ఇట్, యూ విల్ నో అబౌట్ ఇట్. నేను ఎప్పుడో తీసిన ఫోటో, ఇంకా స్టిల్ ఇట్ ఈస్ దేర్ రాక్, మీరు ఆర్టిఫిషియల్ కాదు, మీరు లోపలికి పోయి చూస్తే తెలుస్తుంది మీకు, స్టిల్ దట్ రాక్ ఈస్ దేర్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్తే, ఓకే సార్ సారీ అన్నారు. అట్లా ఒకసారి కొన్ని రాక్స్ సిమిలర్లీ, ఇంకొక రాక్, దీని కూడా హిస్టరీ చెప్పాలి మీకు నేను. టిప్పు రాక్, మీరు ఎన్నింటారు, టిప్పు రాక్ దిల్సుఖ్ నగర్లో ఎంటర్ అయితే ఆ రాక్ కనబడుతుండే. ఎక్కడుండే తెలుసా, అది శిల్పారామంలో ఉండే. శిల్పారామం హైటెక్ సిటీ ఉందా, దాని పక్కన గుట్ట మీద ఉండే టిప్పు రాక్. హైదరాబాద్లో ఎక్కడి నుంచి అయినా కనబడుతుండే, అది టిప్పు క్యాప్ లాగా ఉంటుండే, దాని పేరు టిప్పు రాక్, వెరీ ఫేమస్ రాక్. సో ఆ రాక్ను ట్రైడెంట్ హోటల్కు ఆ జగాని ఇచ్చేసింది గవర్నమెంట్. ట్రైడెంట్ హోటల్ పీపుల్ wanted to destroy it. There is a society called Save Rock Society. హైదరాబాద్లో ఉంది సేవ్ రాక్ సొసైటీ అని, వెరీ ఫేమస్. చాలామంది పీపుల్ దే వర్క్ ఫర్ ది సేవింగ్ దీస్ రాక్ సైట్స్.
ఒక జర్మన్ లేడీ వచ్చి స్థాపించింది ఆ స్వచ్ఛంద సంస్థ. స్వచ్ఛంద సంస్థ. చాలామందికి అవేర్నెస్ తీసుకురావడానికి. నేను త్రూ దట్ సొసైటీ నేను మెనీ స్కూల్స్కి పోయి నేను డిస్ప్లే చేసి చెప్పేవాడిని చిల్డ్రన్స్. సొసైటీ టు సేవ్ రాక్స్, దే ఆర్ డూయింగ్ వెరీ వండర్ఫుల్ జాబ్. వాళ్ళు రాక్ ఎవ్రీ మంత్ రాక్ వాక్స్ కూడా చేస్తారు. ఔత్సాహిక పీపుల్ని తీసుకెళ్ళిపోయి ఈ రాక్ సైట్స్ ఉన్నాయి చాలా, వాటిని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ ఉద్దేశం. సో దే ఆల్ వెంట్ టు ద కోర్ట్ అండ్ నౌ మేడ్ దట్ రాక్, టిప్పు రాక్, పార్ట్ ఆఫ్ దట్ హోటల్ మధ్యలో పెట్టి వాళ్ళు ల్యాండ్స్కేప్ చేశారు. సో కొన్ని ఇష్యూస్ సిమిలర్లీ దుర్గం చెరువు రాక్స్ అప్పుడు చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీకి ఇస్తా అన్నారు. దే వెంట్ టు ద హైకోర్ట్ అండ్ స్టాప్ ఇట్. చేసేవాళ్ళు చేస్తున్నారు, రిక్వెస్టింగ్ పీపుల్ టు సేవ్ రాక్స్. ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉంచి ఉపయోగించుకుంటే అది మనకు హెరిటేజ్. నరేంద్ర లూథర్ గాని ఐఏఎస్, ఈ వాజ్ ఎక్స్ చీఫ్ సెక్రటరీ. ఆయన ఇల్లు రోడ్ నెంబర్ 10లో ఉంది బంజారాహిల్స్. ఇంటి మధ్యలో రాక్, ఆయన రాక్ డిస్టర్బ్ చేయక ఆ రాక్ చుట్టుముట్టు కట్టుకున్నాడు ఇల్లు. బెడ్రూమ్లు ఇంత, డ్రాయింగ్ రూమ్లు ఇంత, కిచెన్లు ఇంత, ఇట్లా అన్ని. సో ఆ విధంగా రాక్స్ కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు. ఇవాళ రేపట్లా ఇంటి ప్రత్యేకతనే రాక్. సో అంటే రాక్స్ మీద వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా దాని ప్రత్యేకత. ఇవాళ రేపట్ల చాలామంది ఆర్కిటెక్ట్స్ అవేర్నెస్ వచ్చింది. ఉన్న రాక్స్ చేంజ్ చేయకుండా వాటి చుట్టుముట్టే ల్యాండ్స్కేపింగ్ చేయడము. ఎంత అందంగా ఉంటాయి అనుకుంటారండి రాక్స్. మీరు ఒకసారి చూడండి, మీరు దయచేసి అలోన్ పోండి, ఎవరిని తీసుకుపోకండి. మీరు కాళ్ళ వైపు దిగి ఒక రాక్ సైట్ మీద కూర్చొని దేర్ ఈజ్ అనదర్ రాక్ సైట్ మీకు చెప్పాలి నేను. ఏడుపాయలు ఉన్నది కదండి, ఏడుపాయల దగ్గర ఒక 100 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. బ్యూటిఫుల్ రాక్స్ ఫార్మేషన్స్. నేను గవర్నమెంట్తో అప్పీల్ చేసి ఒక మెమో ఇచ్చిన, దాన్ని రాక్ గార్డెన్, రాక్ వాక్స్ చేద్దాము, ఇంటర్నేషనల్ ఫేమస్ అవుతుందని. ఇక అది అట్లే అయిపోయింది. లాస్ట్ గవర్నమెంట్లో మాట్లాడినప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ పర్సూ చేయాలి మనం. అంత బ్యూటిఫుల్ రాక్స్, ఇంక్లూడింగ్ ఏడుపాయల గుడి కూడా ఒక రాక్ స్ట్రక్చర్లోనే ఉంది. సో రాక్స్ మీద అంత ప్రేమ, అది అట్లా ఆ విధంగా మన ఫోటోగ్రాఫర్గా మీ జీవితం చాలా గొప్పది. దానికంటే ముందుగా ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగం. ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగం, దాని అనుభవాలు ఏంటి బ్రీఫ్గా చెప్పండి. ఆంధ్ర బ్యాంక్ నేను 1976లో జాయిన్ అయ్యానండి, వరంగల్ ఫస్ట్ పోస్టింగ్. అప్పుడు ఎంతండి, నా ఫస్ట్ శాలరీ వాజ్ 320 రూపీస్. బిగ్ మనీ, దట్ వాస్ వెరీ బిగ్ మనీ. 320 రూపాయలు, అదే గొప్ప. 320 రూపాయల గొప్ప. 2 రూపాయలకు మీల్స్ టికెట్ చౌదరి మెస్ అని ఉండే. 60 రూపాయలు ఇస్తే 30 టికెట్లు ఇచ్చేటోళ్ళు మధ్యాహ్నము రాత్రి తినడానికి. 60 రూపాయలకు భోజనం, మంత్ లాంగ్ భోజనం. 4:30కు బియర్ 4:30కు. 5 రూపాయలకు బిర్యానీ. చాలా బిగ్ మనీ, అది బిగ్గెస్ట్ మనీ. సో నేను వరంగల్లో పనిచేశాను. అంటే యూనియన్లో కూడా ఉండేవాడిని నేను. బేసికలీ యూనియన్లో కూడా యాక్టివ్గా రీజనల్ సెక్రటరీ చేశాను. అక్కడి నుంచి నేను హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్లో బికాస్ ఆఫ్ మై యాక్టివిటీస్ మొత్తం పబ్లిక్ రిలేషన్లో ఉన్నాను నేను. పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లోనే పనిచేశాను. ఫంక్షన్స్ చేయడము, రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, మినిస్టర్స్ వస్తే ఆర్గనైజ్ చేయడము. సో ఇక ఈ విధంగా నేను మొత్తం డెవలప్మెంట్ టువర్డ్స్ ఆర్ట్ విధంగా మొత్తం ఆ డిపార్ట్మెంట్ చూస్తాను. మా మ్యాగజైన్ ఉండే ఒకటి, హౌస్ మ్యాగజైన్, దాన్ని ఇన్ఛార్జ్గా డెవలప్ చేయడము. ఈ విధంగా ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడము, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం బీయింగ్. సో 2001లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వచ్చింది. 2001 అంటే ఆల్మోస్ట్ 25 years జాబ్ చేసిన తర్వాత. అప్పటికే నాకు డాటర్ వస్తాను. డాటరు వాళ్ళందరూ ఇక పెద్దోళ్ళు అయిపోయినరు. ఇక అప్పటికే ఇంకా నాకు 14 ఏళ్ళ సర్వీస్ ఉండే. ఇక నేను అనుకున్నాను, సరే ఇప్పుడు అయిపోయింది మన బాధ్యత, మనం చదువు చెప్పడం అయిపోయింది, ఇక వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఇక నా పని నాకు నచ్చింది చేద్దాము అంటే బేసికలీ ఫోటోగ్రఫీ అని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఫోటోగ్రఫీలో కమర్షియల్గా చేశాను, వెడ్డింగ్స్ అవన్నీ చేశాను. తర్వాత ఈ ఆర్ట్ ఫోటోగ్రఫీ మీద ఇలా డెవలప్ చేస్తూ వచ్చాను. అయిన తర్వాత చాలా రోజులు అయితే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా ఒక ఏజ్ వరకు చేయగలుగుతాం. బికాజ్ యూ షుడ్ బి వెరీ రన్నింగ్ అరౌండ్ ఏజ్, అంటే యంగ్ ఏజ్ మనకే చేయగలుగుతారు. మేబీ మ్యాక్సిమం 30-35 తర్వాత చేయలేరు ఇక మీరు ఎవరైనా. అప్పటి వరకే అయిపోతుంది మన ఆ పీరియడ్. మళ్ళీ యంగ్ జనరేషన్ వస్తుంది, వాళ్ళు ఉండాల్సి వస్తుంది.
సో ఆ విధంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మానేసి ఇక నేను ఈ ఎన్జిఓ అదే అకాడమీ వర్క్ చేయడము అది. ఇక అయితే ఈ మధ్య కాలంలో ఏమైంది మళ్ళీ ఇంకా టు ఆర్గ్యుమెంట్ మై ఇన్కమ్ ద రిచ్ ఐ స్టార్టెడ్ హోటల్ బిజినెస్లో అప్పుడే నెక్లెస్ రోడ్ మీద లీజ్కి ఇచ్చారు ఓ ల్యాండ్. లేక్ ట్రీట్ అని ఒకటి నేనే కట్టి ఆర్టిస్టిక్ హోటల్ కట్టి ఓ 3 years రన్ చేశాను. అయితే లీజ్ పీరియడ్ అయిన తర్వాత అది ఇక కొత్త ప్రభుత్వం ఇయ్యనన్నా అంటే వదిలేసి దెన్ ఐ స్టార్టెడ్ కేటరింగ్. ఒక 10 ఏళ్ళు కేటరింగ్ చేశాను. కేటరింగ్ చేసి నేను మంచి ఐ లవ్ ఫుడ్ అండ్ ఐ కుక్ ఆల్సో. ఐ కుక్ ఎవ్రీ టుడే ఆల్సో ఐ కుక్ dish myself in the house. My wife also cooks, but I cook. Majority of the dishes which I like, I cook. Satisfaction. I enjoy. Because basically ఏంటి లైఫ్లో ఇప్పుడు ఈ ఏజ్లో ఐఎమ్ 68 సంథింగ్ నియరింగ్ టు ఈ ఏజ్లో ఏంది ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ డూ సంథింగ్ విచ్ యూ లైక్. సో కుకింగ్ ఐ లైక్ వెరీ మచ్. ఐ లైక్ ఆ విధంగా నేను కేటరింగ్ కూడా చేశాను. సో రకరకాల అనుభవాలు. సో బట్ ఎవ్రీ బిట్ ఎంజాయ్డ్ అండి. నో రిగ్రెట్స్. అది ఉందా, ఇది ఎన్ని పైసలు వచ్చినాయి, అవి ఎన్ని పైసలు వచ్చినాయి, ఎప్పుడు తిరిగి చూసుకోలే. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ స్టార్టెడ్ లవింగ్, ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ఫోటోగ్రఫీ బట్ యాజ్ ఎ సోషల్ వర్క్, డూయింగ్ films. Of course they pay me for that. Cooking my hobby and meeting people. ఇదండి విశ్వేందర్ రెడ్డి గారి జీవితం. వారి జీవిత చిత్రం చాలా తమాషాగా అనిపించవచ్చు, కానీ ఆ తమాషాలో ఎంతో లైఫ్ జీవితానుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అందరూ మార్గదర్శకంగా తీసుకోవాలని కోరుకుంటూ మనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.